హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి కులతత్వం అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎండ్ టు ఎండ్ కవర్ చేసామండి. ప్రతి ప్యాటర్ను, ప్రతి ఇంటర్లింకింగ్ చేసామండి. అంటే కరెంట్ అఫైర్స్ యాడ్ చేసాము, తర్వాత స్టాటిక్ అప్డేట్స్ యాడ్ చేసాము, తర్వాత రీసెంట్లో ఏవేవైతే న్యూస్ ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేసాము. అలాగే 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎటువంటి విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఎవరు స్కిప్ చేయొద్దండి, వీడియోని చివరి దాకా చూడండి. మంచి మంచి కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సామాజిక విశ్లేషణల ప్రకారం కులతత్వం అనేది కేవలం పురాతన కుల వ్యవస్థ కాదు, అది ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కులాన్ని ఒక పోటీ ఆయుధంగా వాడుకుంటూ కుల ప్రాతిపదికన జరిగే రాజకీయ సమీకరణ అని నిర్వచించిన ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే రజనీ కొఠారి అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సామాజిక విశ్లేషణల ప్రకారం కులతత్వం అనేది కేవలం పురాతన కుల వ్యవస్థ కాదు, అది ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కులాన్ని ఒక పోటీ ఆయుధంగా వాడుకుంటూ కుల ప్రాతిపదికన జరిగే రాజకీయ సమీకరణాన్ని నిర్వచించిన ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే రజనీ కొఠారి అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రజనీ కొఠారి అనే ఈయన తన ప్రసిద్ధ గ్రంథం క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ లో కులానికి రాజకీయాలకు ఉన్న విలక్షణ బంధాన్ని విశ్లేషించారంట. ఏ గ్రంథం అండి? క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎవరు ఈ గ్రంథాన్ని రాసింది? రజనీ కొఠారి. ఈ రజనీ కొఠారి ప్రకారం భారతదేశంలో రాజకీయాలు కులాలీకరణ అంటే పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ కు చెందాయంటండి. కూలీకరణకు చెందాయి రాజకీయాలు అనేవి. ఎన్నికలలో ఓట్లు గెలవడం కోసం, సీట్లు కేటాయించడం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక ఓటు బ్యాంకు సాధనంగా వాడుకుంటున్నాయంటండి. ఎన్నికలలో ఓట్లు గెలవడం కోసం, సీట్లు కేటాయించడం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక ఓటు బ్యాంకు సాధనంగా వాడుకుంటున్నాయంట. దీనినే ఎవరు? ఈ రజనీ కొఠారి కులతత్వం లేదా కుల రాజకీయ సమీకరణాన్ని పిలిచారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల చట్టబద్ధత మరియు పరిణామ క్రమానికి సంబంధించిన క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. విపి సింగ్ ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 27% రిజర్వేషన్ల అధికారిక అమలు, చారిత్రాత్మక బిపి మండల్ కమిషన్ నివేదిక సమర్పణ, ఆర్టికల్ 340 కింద కాకా కాలేల్కర్ కమిషన్ నియామకం, సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్ చేత ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు. ఇక్కడ క్రొనాలజీ అడిగారండి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి, 3214. కాకా కాలేల్కర్ కమిషన్ భారత రాష్ట్రపతి ద్వారా ఆర్టికల్ 340ని వాడుకుంటూ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఇది అండి. నెక్స్ట్, బిపి మండల్ కమిషన్ నివేదిక. ఇది ఎప్పుడండి? 1980లో వచ్చింది. 1979లో ఏర్పాటైన రెండవ ఓబీసీ కమిషన్ అనేది ఓబీసీలకు 27% కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తూ 1980 డిసెంబర్లో నివేదిక ఇచ్చిందంటండి. విపి సింగ్ కోటా అమలు అనేది 1990లో జరిగింది. మండల్ కమిషన్ నివేదికను 10 ఏళ్ల పాటు పక్కన పెట్టి తర్వాత 1990లో విపి సింగ్ ప్రభుత్వం దీనిని అఫీషియల్ గా అమలు చేస్తూ జీవో ఇచ్చిందంటండి. నెక్స్ట్, ఇందిరా సాహ్ని కేసు తీర్పు అనేది 1992లో జరిగింది. ఈ విపి సింగ్ తెచ్చిన 27% కోటా చెల్లుబాటును సమర్థిస్తూ క్రీమీ లేయర్ వడపోతను విధిస్తూ సుప్రీంకోర్టు 1992 నవంబర్లో చారిత్రాత్మక తీర్పునిచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల ఆధిపత్యాన్ని, అస్పృశ్యత వివక్షలను చట్టబద్ధంగా నిర్మూలించడానికి పార్లమెంట్ చేసిన క్రింది చారిత్రాత్మక సవరణలు మరియు చట్టాలను అవి కల్పించే ఖచ్చితమైన లీగల్ లక్షణాలతో జతపరచండి. చట్టాలు, వాటి యొక్క రక్షణలు. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1995 అనేది ఆప్షన్ ఏ అండి, 1A 2B 3C 4D. సో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1995 అనేది అంటరానితనం నేరానికి శిక్షించబడిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడం అండి.
102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2018లో వచ్చింది. దీని ప్రకారం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సర్వోన్నత రాజ్యాంగ హోదా కల్పించడం అండి. నెక్స్ట్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం అగ్రవర్ణాలలోని పేదల కొరకు విడిగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం అండి. నెక్స్ట్ 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం ఈ ఉమ్మడి కమిషన్ను విడదీసి జాతీయ ఎస్టీ కమిషన్ను విడిగా ఏర్పాటు చేయడం అండి. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 338A ప్రకారం ఉమ్మడి కమిషన్ను విడదీసి జాతీయ ఎస్టీ కమిషన్ను విడిగా ఏర్పాటు చేయడం ఏదండి? 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2003లో. పౌర హక్కుల రక్షణ చట్టం అనేది ఈ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం అంటరానితనం పాటించడానికి వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 అనుబంధంగా ఎన్నికల బహిష్కరణ విధిస్తారంట. 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీని ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338B మరియు 342Aలను చేర్చి ఓబీసీ కమిషన్కు కోర్టు అధికారాలతో కూడిన రాజ్యాంగ హోదా ఇచ్చారంటండి. 103 రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ 15 క్లాస్ 6 మరియు 16 క్లాస్ 6 లను చేర్చి అగ్రవర్ణాలలోని పేదలకు 10% కోటా ఇచ్చారంటండి. దేని ప్రకారం? అకార్డింగ్ టు 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీనిని సుప్రీంకోర్టు జన్హిత్ అభియాన్ కేసులో సమర్థించిందంటండి. ఎప్పుడు? 2022లో. నెక్స్ట్ 89వ రాజ్యాంగ సవరణ అనేది పాత ఉమ్మడి ఎస్సీ ఎస్టీ కమిషన్ను విడదీసి ఆర్టికల్ 338 కింద ఎస్సీ కమిషన్ను, ఆర్టికల్ 338A కింద ఎస్టీ కమిషన్ను 2004 నుండి అమల్లోకి తెచ్చారంటండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కుల వివక్షలకు వ్యతిరేకంగా భారతదేశంలో అమల్లో ఉన్న చారిత్రాత్మక పౌర హక్కుల రక్షణ చట్టం 1955 యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టం ప్రకారం కులం ప్రాతిపదికన ఒక వ్యక్తిని బహిరంగ దేవాలయాలలోకి రాకుండా ఆపినా లేదా ఊరి బావుల వద్ద నీరు తీసుకోకుండా నిరోధించిన ఆ అపరాధాలన్నీ పోలీసుల వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్ కఠిన నేరాలుగా పరిగణించబడతాయంటండి. ఈ ప్రత్యేక చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల ప్రకారం హిందూ మతం నుండి ఇతర మతాలలోకి మారిన వారికి ఇది వర్తించదు. కేవలం హిందూ మతంలో కొనసాగుతున్న కులాలకు మాత్రమే ఈ చట్టం లీగల్గా పరిమితం చేయబడింది. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగో చూద్దాము. పాత అస్పృశ్యత నేరాల చట్టాన్ని 1976లో సవరించి పీసీఆర్ యాక్ట్గా మార్చారు. దీని కింద సామాజిక అంటరానితనం పాటించడం తీవ్రమైన నేరం. ఇందులో కనీస జైలు శిక్ష మరియు జరిమానా రెండూ ఒకేసారి విధిస్తారు. నెక్స్ట్, ఈ చట్టము కేవలం హిందువులకే పరిమితం కాదు. ఒక వ్యక్తి బౌద్ధ, జైన్, సిక్కు లేదా క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారినప్పుడు అతనిపై పాత కులం పేరుతో ఎవరైనా అంటరానితనం చూపిస్తే ఈ చట్టం కింద ఖచ్చితంగా శిక్ష పడుతుందటండి. దేని ప్రకారం? ఈ చట్టం అనేది కేవలం హిందువులకు మాత్రమే కాదు. ఒక వ్యక్తి బౌద్ధ, జైను, సిక్కు లేదా క్రైస్తవ, ఇస్లాం మతాలలోకి మారినప్పటికీ అతనిపై పాత కులం పేరుతో ఎవరైనా అంటరానితనం చూపిస్తే ఈ చట్టం కింద ఖచ్చితంగా శిక్ష పడుతుందటండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ఆశయాల ప్రకారం వివక్ష ఎక్కడా జరిగినా ఈ చట్టం అనేది శిక్షిస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా ఉద్యోగోన్నతులలో అంటే ప్రమోషన్స్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియపై కఠినమైన నియమాలను విధించింది. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశామండి ఈ పాయింట్. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రభుత్వం ప్రమోషన్లలో కోటా ఇవ్వాలంటే ఖచ్చితంగా సదరు వర్గం యొక్క వెనుకబాటుతనానికి మరియు ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్య లోపానికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాల డేటాను సేకరించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశామండి. సేమ్ క్వశ్చన్. ప్రమోషన్ల రిజర్వేషన్లపై వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ న్యాయ సమీక్ష కేసు ఏదంటే ఈ నాగరాజు ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఎప్పుడు జరిగింది దీని యొక్క తీర్పు అనేది? 2006లో. ఈ నాగరాజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దేని గురించి అండి? ఈ ప్రమోషన్ల రిజర్వేషన్లపై వచ్చిన ఇష్యూ గురించి. నెక్స్ట్,
ఈ ప్రమోషన్లలో కోట ఇవ్వడం ప్రభుత్వాల ఇష్టం కాదు, ప్రభుత్వ ఇష్టం, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ అలా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా 3 ముందస్తు షరతులు పాటించాలండి. ఆ షరతులు ఏవేవంటే క్వాంటిఫియబుల్ డేటా ఆన్ బ్యాక్వర్డ్నెస్, నెక్స్ట్ ఇన్ అడిక్వెన్సీ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ ఆర్టికల్ 335 అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఈ 3 రూల్స్ పాటించాల్సిందేనండి. ఈ 3 రూల్స్ పాటిస్తేనే ఇది చెందుతుందండి, ఏది ప్రమోషన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల వ్యవస్థ ఆధిపత్యానికి మరియు అస్పృశ్యతకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాలు చేసిన ప్రముఖ సామాజిక మేధావులు మరియు వారు రచించిన గ్రంథాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. భారతదేశంలో కుల వ్యవస్థ ఆధిపత్యానికి మరియు అస్పృశ్యతలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాలు చేసిన ప్రముఖ సామాజిక మేధావులు మరియు వారు రచించిన గ్రంథాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అవి ఏవో కరెక్ట్ చూద్దాము. మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాంతం, తారాబాయి షిండే స్త్రీ పురుష తులన. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, అది ఎందుకు రాంగ్ చూద్దాము. కుల వ్యతిరేక ఉద్యమాల చరిత్రలో ఆటోమేటెడ్ టెక్నో కాస్ట్ అలొకేషన్ గ్రిడ్ అనేది ఎక్కడా లేదండి. ఇది పూర్తిగా కల్పితమైన ఆప్షన్, అంటే ఊహాజనితమైన ఆప్షన్ మాత్రమే ఆటోమేటెడ్ కుల కేటాయింపు గ్రిడ్ అనేది. నెక్స్ట్, కుల వ్యవస్థ పునాదులను కదిలించిన ఐకానిక్ పుస్తకాలు పూలే గారి గులాంగిరి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించింది, అంబేద్కర్ గారి అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ హిందూ మత గ్రంథాలలోని కుల వివక్షలను ఎండగొట్టింది, తారాబాయి షిండే గారి స్త్రీ పురుష తులన కులం మరియు పితృస్వామ్య రెండూ కలిసి మహిళలను ఎలా అణచివేస్తున్నాయో వివరించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మండల రెవెన్యూ అధికారి నివేదిక ప్రకారం ఒక గ్రామంలోని అగ్రవర్ణ సమూహాలు బాగా చదువుకున్న ఒక దళిత యువకుడిని ఊరి ప్రధాన మార్కెట్ కూడలిలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకోకుండా వ్యాపారం చేయకుండా కులం పేరుతో బహిష్కరిస్తూ అడ్డుకుంటున్నారు. ఈ విధంగా వ్యాపార సామాజిక రంగాలలో దళితులపై వివక్ష చూపే నిందితులను కఠినంగా శిక్షించడానికి ఏ ప్రత్యేక చట్టం కింద నేరుగా క్రిమినల్ కేసు దాఖలు చేయాలి అంటే ఆప్షన్ బి అండి, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు అత్యాచారాల చట్టం 1989 అండి. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. ఇది పక్కాగా కులతత్వం యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ రిలేటెడ్ బిట్టు. ఈ చట్టంలోని సెక్షన్ 3లోని సబ్ క్లాస్ 1 బీసీ ప్రకారం ఎస్సీ ఎస్టీ సభ్యులను సామాజికంగా లేదా ఆర్థికంగా బహిష్కరించిన, వారిని వ్యాపారాలు చేసుకోకుండా ఆపినా లేదా దుకాణాలు అద్దెకివ్వకుండా వివక్ష చూపినా అది తీవ్రమైన బెయిల్ లేని అత్యాచార నేరం అండి, అంటే అట్రాసిటీ. దీనికి పాల్పడిన వారికి ప్రత్యేక కోర్టుల ద్వారా 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష పడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ కుల వృత్తుల పేరుతో అట్టడుగు వర్గాల చేత మలమూత్రాలు ఎత్తించే అవమానీయ రుగ్మతను రూపమాపడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ సఫాయి కర్మచారులు ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ను రన్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క అధికారిక లక్ష్యాల పరిధిలోకి రాని తప్పుడు ఆప్షన్ను ఎలిమినేషన్ పద్ధతి ద్వారా వేరు చేయండి. అంటే ఇన్కరెక్ట్ దాన్ని, ఈ 4 స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ ఏదో దాన్ని ఎలిమినేట్ చేయమంటున్నారండి. కరెక్ట్ అన్ని అట్లానే ఉంచి ఇక్కడ దీనికి సంబంధించినది లేని దాన్ని ఎలిమినేట్ చేయమంటున్నారు. ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ ఆప్షన్స్ ఏవేవో చూద్దాము. మనుషుల చేత మలమూత్రాలు శుభ్రం చేసే వారికి ప్రత్యామ్నాయ వ్యాపారాలు పెట్టుకోవడానికి అత్యంత తక్కువ వడ్డీకే రుణాలు అందించడం, ఇది కరెక్టే. మున్సిపల్ కార్పొరేషన్లలో మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడానికి మనుషులను దించకుండా 100% యంత్రాలు రోబోలను కొనుగోలు చేయడానికి నిధులు సమకూర్చడం, ఇది కూడా కరెక్టే. సఫాయి కర్మచారుల పిల్లలకు గౌరవప్రదమైన ఐటీ ఇతర సాంకేతిక రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి వారి సామాజిక ఎదుగుదలకు తోడ్పడడం, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ సి మాత్రమే ఇన్కరెక్ట్ అండి, అది ఎందుకు ఇన్కరెక్టో చూద్దాము. ఈ సఫాయి కర్మచారుల పునరావాసానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక మిలిటరీ పదం అండి ఇది. ఈ సఫాయి కర్మచారులు అనేది మిలిటరీ రిలేటెడ్ కాబట్టి దీన్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేయడం జరుగుతోంది. నెక్స్ట్, 1997లో ఏర్పాటైన ఎన్ఎస్కేఎఫ్డిసి కార్పొరేషన్ యొక్క నిజమైన సామాజిక
ఆర్థిక లక్ష్యాలు మనుషులు డ్రైనేజీల్లోకి దిగి చనిపోకుండా కాపాడటానికి, వారి కుల వృత్తుల బంధనాలను పెంచడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కింద నడిచే మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థ ఏది అంటే ఎన్ఎస్కే ఎఫ్డిసి అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల లాభాలు కేవలం కొన్ని పెద్ద కులాలకే పరిమితం కాకుండా ఓబీసీలలోని అత్యంత వెనుకబడిన అట్టడుగు కులాలకు కూడా సమానంగా అందేలా ఓబీసీల అంతర్గత ఉపవర్గీకరణపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ ప్రసిద్ధ జాతీయ కమిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జస్టిస్ జి రోహిణి కమిషన్ అండి. జస్టిస్ జి రోహిణి కమిషన్. ఈ జస్టిస్ జి రోహిణి కమిషన్లో 2017లో రాష్ట్రపతి ద్వారా ఆర్టికల్ 340 కింద ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఈ కమిటీ ఓబీసీ జాబితాలోని దాదాపు 2633 కులాలను అధ్యయనం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఐఐటి సీట్లలో కేవలం 1% ఓబీసీ కులాలే దాదాపు 50% పైగా లాభాలను పొందుతున్నాయని, మిగిలిన వందలాది కులాలకు అసలు రిజర్వేషన్ అందడం లేదని ఈ కమిటీ గుర్తించిందంటండి. ఏ కమిటీ అండి ఇది? జస్టిస్ జి రోహిణి కమిషన్. ఓబీసీలకు 4 ఉపశ్రేణులుగా అంటే బ్యాండ్ 1, 2, 3, 4గా విడదీసి కోటా పంచాలని ప్రతిపాదిస్తూ ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అనేది ప్రతిపాదించిందంటండి. ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అనేది ప్రతిపాదిస్తూ ఈ కమిటీని తన చారిత్రాత్మక నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల రిజర్వేషన్ల పరిమితులపై సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రక తీర్పుల సిరీస్ను పరిశీలించండి. రిజర్వేషన్లపై 50% గరిష్ట పరిమితి విధించిన ఇందిరా సాహ్ని తీర్పు 1992, తమిళనాడులోని 69% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ ద్వారా రక్షించిన 76వ రాజ్యాంగ సవరణ 1994, మైసూర్ రిజర్వేషన్ల కోటాను సవాలు చేసిన చారిత్రాత్మక ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు తీర్పు 1963 అండి. ఈ చారిత్రాత్మక సిరీస్లోని 1963 నాటి ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి శాతం ఎంత అంటే ఆప్షన్ ఏ అండి, ఖచ్చితంగా 50%. ఖచ్చితంగా 50% అండి. 1992 ఇచ్చారు, 94 ఇచ్చారు, 1963 ఇచ్చారండి. దీని తర్వాత నెక్స్ట్ సిరీస్లో వచ్చేది ఏది అంటే 1963 నాటిది. ఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి శాతం అడిగారండి. ఇక్కడ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో దీంట్లో ఎంత శాతం ఉందంటే అత్యధికంగా గరిష్టంగా అంటే 50% అండి. ఎగ్జాక్ట్లీ 50%. ఎంఆర్ బాలాజీ కేసు మైసూర్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు ఏకంగా 68% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఈ కేసులో తప్పుపట్టింది. కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే రిజర్వేషన్లు ఎప్పుడూ కూడా 50% పరిమితిని మించకూడదు. రిజర్వేషన్ షుడ్ బి బిలో 50%. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక మినహాయింపు మాత్రమే, ఒక ఎక్సెప్షన్ మాత్రమే. ఇది అసలైన సమానత్వ సూత్రాన్ని మింగేయకూడదు. ఇదే 50% రూల్ను తర్వాత 1992లో ఇందిరా సాహ్ని కేసులో కూడా 9 మంది జడ్జీల బెంచ్ పక్కాగా స్థిరపరిచిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే చారిత్రాత్మక గ్రంథంలో కుల వ్యవస్థకు గల 6 ప్రాథమిక లక్షణాలను వర్గీకరించిన ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు? ఆయన వాదన ప్రకారం ఈ లక్షణాలు ఆధునిక రాజకీయాలతో కలిసినప్పుడే కులతత్వంగా రూపాంతరం చెందుతాయి. ఆప్షన్ బి అండి, జిఎస్ గరియే అండి. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే చారిత్రాత్మక గ్రంథంలో కుల వ్యవస్థకు గల 6 ప్రాథమిక నిర్మాణ లక్ష్యాలను 6 స్ట్రక్చరల్ ఫీచర్స్ను వర్గీకరించిన ప్రముఖ భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు? ఆయన వాదన ప్రకారం ఈ లక్షణాలు ఆధునిక రాజకీయాలతో కలిసినప్పుడే కులతత్వంగా రూపాంతరం చెందుతాయని చెప్పడం జరిగిందండి. అతను ఎవరండి? జిఎస్ గరియే అండి. జిఎస్ గరియే. ఈ జిఎస్ గరియే, ఈయనను భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. ఈయన కుల వ్యవస్థకు 6 ముఖ్య లక్షణాలను చెప్పారంటండి. అవి ఏవేవి అంటే సమాజము ఖండాలుగా విభజించడం, హెచ్చుతగ్గుల శ్రేణీకరణ, భోజనం, సామాజిక సంబంధాలపై ఆంక్షలు, పౌర మతపరమైన హక్కులలో వివక్షలు, వృత్తుల ఎంపికలో స్వేచ్ఛ లేకపోవడం, అంతర్వివాహ నియమం అంటే ఎండోగామి. ఈ 6 నియమాలని ఈయన చెప్పడం జరిగిందండి. ఈ 6 లక్షణాలను కుల వ్యవస్థలో ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరు? జిఎస్ గరియే.
ఈ లక్షణాలు ఆధునిక కాలంలో ఈ లక్షణాలు సడలిన తమ కుల ప్రయోజనాల కోసం గ్రూపులుగా మారే కులతత్వం పెరగడానికి ఈ అంతర్గత శ్రేణీకరణే మూల కారణమని గర్యే నిరూపించారంటే ఎవరు? జిఎస్ గర్యే నిరూపించారు. ఆప్షన్ ఏ అనేది సంస్కృతీకరణకు సంబంధించిందండి. సంస్కృతీకరణ అంటే ఈ ఎంఎల్ శ్రీనివాస్ సంబంధించింది సంస్కృతీకరణ. నెక్స్ట్ లూయిస్ డుమాంట్ అనేది ఈ హోమో హైరార్కికస్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. ఎవరు? ఈ లూయిస్ డుమాంట్ అనే అతను హోమో హైరార్కికస్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, కుల ఆధారిత రిజర్వేషన్ల చట్టబద్ధత, పరిమితులు మరియు ప్రమోషన్ల నిబంధనలపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక తీర్పులను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఎం నాగరాజు యూనియన్ ఆఫ్ ఇండియా, ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా. ఆప్షన్ ఏ అండి 2314 అండి. చంపకం దొరైరాజన్ కేసు అనేది 1951లో జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి రిజర్వేషన్ల వివాద కేసు అండి. ఇంపార్టెంట్ అండి, అడగొచ్చు ఎగ్జామ్లో. మొట్టమొదటి రిజర్వేషన్ల వివాద కేసులో క్రింది వాటిలో ఏది అని అడగొచ్చండి. అది ఏది అంటే చంపకం దొరైరాజన్ కేసు అండి. ఇది ఎప్పుడు తీర్పు వచ్చింది అంటే 1951లో మద్రాస్ ప్రభుత్వం తెచ్చిన కమ్యూనల్ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నెహ్రూ ప్రభుత్వం రాజ్యాంగానికి 1వ సవరణ అంటే 1951లో 1వ సవరణ చేసి ఆర్టికల్ 15లోని పార్ట్ 4ని చేర్చాల్సి వచ్చిందంటండి. ఆర్టికల్ 15లోని సబ్ క్లాస్ 4ని చేర్చాల్సి వచ్చింది. ఇందిరా సాహ్ని కేసు అనేది 1992లో వచ్చిందండి ఈ తీర్పు. ఇందులో ఓబీసీల 27% కోటాను సమర్థిస్తూ 50% గరిష్ట పరిమితిని విధించిన చారిత్రాత్మక తీర్పు ఇచ్చారంటండి. ఏ కేసులో? ఇందిరా సాహ్ని కేసులో. నెక్స్ట్ ఎం నాగరాజు కేసు అండి. ఇది 2006లో ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్లపై 3 కఠినమైన షరతులు క్వాంటిఫైవబుల్ డేటాను విధించిన కేసు అండి. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల రిజర్వేషన్లపై 3 కఠినమైన షరతులు విధించిన కేసు ఏది అంటే ఎం నాగరాజు కేసు అండి. 2006లో తీర్పు వచ్చింది. జర్నైల్ సింగ్ కేసు ఇది 2018లో తీర్పు వచ్చిందండి. నాగరాజ్ కేసులోని డేటా నిబంధనలను సవరిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో కూడా క్రీమీ లేయర్ వర్తింపజేయాలనిచ్చిన తీర్పు అండి ఇది. ఏది? జర్నైల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన ఆధిపత్య కులం మరియు సంస్కృతీకరణ భావనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కులానికి గల జనాభా బలం, ఆ ఊరిలోని అత్యధిక సాగు భూమిపై యాజమాన్య హక్కులు మరియు స్థానికంగా తిరుగులేని రాజకీయ ఆర్థిక ఆధిపత్యం ఉన్నప్పుడు దానిని ఆధిపత్య కులంగా వర్గీకరిస్తారు. సంస్కృతీకరణ అనే ప్రక్రియ సమాజంలో కులతత్వాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది. ఇది వెనుకబడిన కులాల వారు తమ పాత ఆచారాలను పూర్తిగా వదిలేసి కేవలం ఆధునిక డిజిటల్ కార్పొరేట్ పద్ధతులను మాత్రమే పాటించేలా సాహసిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి. దేనికి సంబంధించి? ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన ఆధిపత్య కులము మరియు సంస్కృతీకరణకు సంబంధించింది. ఎంఎన్ శ్రీనివాస్ రాంపూరా గ్రామాన్ని, మైసూర్లోని రాంపూరా గ్రామాన్ని అధ్యయనం చేసి డామినెంట్ క్యాస్ట్ అనే కాన్సెప్ట్ ఇచ్చారంట. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, కమ్మ, వెలమ లేదా కర్ణాటకలో ఒక్కలిగా లింగాయత్ కులాలు దీనికి ఉదాహరణలు. ఈ ఆధిపత్య కులాల చేతుల్లోనే అధికారం ఉండడం వల్ల ప్రాంతీయంగా కుల సంఘాలు బలోపేతమై కులతత్వానికి పునాది పడుతోంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే, ఈ సంస్కృతీకరణ అంటే వెనుకబడిన కులాల వారు సామాజిక హోదా కోసం అగ్రవర్ణాల అంటే బ్రాహ్మణ లేదా క్షత్రియ ఆచారాలు, శాకాహారం, జంధ్యం ధరించడం వంటి అలవాట్లను అనుకరించడం. ఇది కుల హోదాను పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప కులతత్వాన్ని ఆపదు. పైగా కుల శ్రేణీకరణను మరింత బలోపేతం చేస్తుంది. దీనికి డిజిటల్ కార్పొరేషన్లతో ఎలాంటి సంబంధం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాల ఆధారంగా కులతత్వం సమాజంలో చూపే విభిన్న రూపాలు మరియు వాటి ఖచ్చితమైన సామాజిక అర్థాలతో జతపరచండి. రూపాలు, వాటి యొక్క అర్థాలు. కుల అంతర్వివాహం, కుల సంఘీభావం, కుల సంఘాలు, కుల పంచాయతీలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఈ కుల అంతర్వివాహం అనే రూపం ఎక్కడ, దీని యొక్క అర్థం ఏంటి అంటే, కుల అంతర్వివాహం అంటే
కేవలం తమ సొంత కులం లోపల మాత్రమే వివాహాలు చేసుకోవాలనే కఠినమైన నియమం అండి. నెక్స్ట్, కుల సంఘీభావం అంటే ఎన్నికలలో అభ్యర్థి గుణగణాలను పక్కన పెట్టి కేవలం తమ కులం వాడనే కారణంతో ఓట్లు వేయడం. నెక్స్ట్, కుల సంఘాలు తమ కుల ప్రయోజనాల కోసం, సీట్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే నూతన ఒత్తిడి సమూహాలు. కుల పంచాయతీ కుల నిబంధనలు ఉల్లంఘించిన వారిని సామాజికంగా బహిష్కరించే పాత సాంప్రదాయ పెద్దల వ్యవస్థ. కుల అంతర్వివాహం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విశ్లేషణ ప్రకారం కుల వ్యవస్థ జీవించి ఉండడానికి అంతర్వివాహ నియమమే అసలైన ప్రాణం. కులాంతర వివాహాలు పెరిగితేనే కులతత్వం నశిస్తుందని ఆయన చెప్పారంటండి. నెక్స్ట్, కుల సంఘీభావం ప్రజాస్వామ్యంలో అర్హత లేకపోయినా కేవలం మన కులం వాడు అనే సంకుచిత భావనతో అవినీతి పరులను కూడా సమర్థించే కులతత్వం మైండ్ సెట్ ని ఏమంటారు అంటే కుల సంఘీభావం అని అంటారండి. సంకుచిత భావనతో అవినీతి పరులను కూడా సరే అండి. కుల సంఘాలు అంటే ఆధునిక కాలంలో ఇవి ప్రెజర్ గ్రూప్స్ గా మారాయంట. ప్రతి కులానికి ఒక జాతీయ మహాసభ ఏర్పడి పొలిటికల్ టికెట్ల కోసం పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నాయంటండి. ఏవి? కుల సంఘాలు. ఈ ఆధునిక కాలంలో ఇవి ప్రెజర్ గ్రూప్స్ గా మారాయి. ప్రతి కులానికి ఒక జాతీయ మహాసభ ఏర్పడి పొలిటికల్ టికెట్ల కోసం పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నాయంటండి. ఏవి? కుల సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, పాతకాలపు జాతి ఆచారాలు కాస్త ఆధునిక కుల ప్రయోజన సమూహాలుగా మారాయి. దీని ప్రకారం ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో కులతత్వం తన ప్రభావాన్ని ఏ నిర్మాణ ప్రక్రియ ద్వారా నిరంతరం బలోపేతం చేసుకుంటుంది? ఆప్షన్ బి అండి. ఒక నియోజకవర్గంలో ఏ కులం జనాభా ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన వ్యక్తికి రాజకీయ వర్గంలో ఏ కులానికి ఒక నియోజకవర్గంలో ఏ కులం జనాభా ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన వ్యక్తికే రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించడం మరియు స్థానికంగా ఓటు బ్యాంకులు సృష్టించడం. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఈ క్వశ్చన్కి. ఓటు బ్యాంకు చట్టబద్ధత కులతత్వం. ఆధునిక ప్రజాస్వామ్యం కులాన్ని నాశనం చేయలేదు, దానికి సరికొత్త రాజకీయ రూపాన్ని ఇచ్చింది. టికెట్ల కేటాయింపు సమయాల్లో సామాజిక లెక్కల శాస్త్ర ప్రకారం జనాభా బలాన్ని బట్టి అభ్యర్థులను నిలబెడతారు. దీనివల్ల ప్రజలలో కుల అస్తిత్వం మరింత బలపడి సమాజం అభ్యర్థుల యోగ్యతను కాకుండా కుల సమీకరణలను చూసి ఓటు వేసే ప్రమాదకర స్థితికి చేరుకుంటుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల వివక్షల తీవ్ర రూపమైన అత్యాచారాలను అరికట్టడానికి తెచ్చిన ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టం 2015 యొక్క నూతన నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. ఇక్కడ ఏమడిగారు? భారతదేశంలో కుల వివక్షల తీవ్ర రూపమైన అత్యాచారాలను అరికట్టడానికి తెచ్చిన ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ చట్టం 2015 యొక్క నూతన నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి అన్నారండి. తప్పు ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఆ కరెక్ట్ ఏవేవో చూద్దామండి. 2015 సవరణ చట్టం ద్వారా ఎస్సీ/ఎస్టీ వ్యక్తులు గుండు గీయించుకోవడం, మీసాలు తొలగించడం, బలవంతంగా చెప్పుల హారం వేయడం మరియు వారి పవిత్ర వస్తువులను అపవిత్రం చేయడాన్ని కూడా స్పష్టంగా శిక్షార్హమైన అత్యాచారాలుగా చేర్చారంటండి. నెక్స్ట్, ఈ సవరణ ద్వారా ప్రతి జిల్లాలో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు మరియు కేసు నమోదైన 2 నెలల్లోపు ట్రయల్ పూర్తి చేయాలని గడువు విధించారంటండి. నెక్స్ట్, ఈ సవరణ ద్వారా బాధితులు మరియు సాక్షులు హక్కులు అనే కొత్త అధ్యయనాన్ని చేర్చారు. దీని ప్రకారం కేసు నడుస్తున్నప్పుడు బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం మరియు సాక్షులకు పోలీస్ రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగ్ అంటే 2015 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సవరణ చట్టం 100% దేశీయ సామాజిక న్యాయ పరిరక్షణ చట్టం. దీనికి న్యూయార్క్ స్టాక్ మార్కెట్లతో కానీ క్రిప్టోలతో కానీ ఎలాంటి లీగల్ సంబంధం లేదండి. అందుకే ఇది రాంగ్. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. ఇవన్నీ 2015లో పార్లమెంట్ తెచ్చిన అత్యంత పవర్ఫుల్ అప్డేట్స్. పాత 1985 చట్టంలోని లోపాలను సవరిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అంటే గుండు గీయించుకోవడం వంటివి ప్రత్యేక నేరాలుగా పేర్కొన్నారు. సాక్షులను రక్షించడానికి కొత్త రూల్స్ తెచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 85వ రాజ్యాంగ రక్షణ చట్టం
2001 ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16లోని 4A సవరణలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కల్పించిన ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగల్ రక్షణ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, పర్యవసాన సీనియారిటీ. పర్యవసాన సీనియారిటీ. ఈ పర్యవసాన సీనియారిటీ అంటే ఏంటి అంటే ఆర్టికల్ 16లోని 4A కింద ఎస్సీ/ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ సూత్రం వర్తిస్తుందంటండి. దీని అర్థం ఏంటంటే ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉద్యోగి రిజర్వేషన్ కోటా ద్వారా ఒక ఎస్సీ ఉద్యోగి కానీ లేదా ఎస్టీ ఉద్యోగి కానీ రిజర్వేషన్ కోటా ద్వారా తన కంటే ముందు చేరిన జనరల్ కేటగిరీ ఉద్యోగి కంటే ముందే పై పదవి ప్రమోషన్లో వెళ్తే ఆ పై పదవిలో కూడా ఇతనే సీనియర్గా పరిగణించబడతాడు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు దీనిని సమర్థించిందంటండి. కుల వివక్షల వల్ల వెనుకబడిన వారికి పరిపాలనలో అగ్రస్థానం ఇవ్వడానికి తెచ్చిన సవరణ అంటాయండి ఇది. అంటే ఒక ఎస్సీ ఉద్యోగి లేదా ఎస్టీ ఉద్యోగి రిజర్వేషన్ కోటా ద్వారా తనకంటే ముందు చేరిన జనరల్ కేటగిరీ ఉద్యోగి కంటే ముందే పై పదవికి ప్రమోషన్ ద్వారా వెళ్తే ఆ పై పదవిలో కూడా ఇతనే సీనియర్గా పరిగణించబడతాడంటండి. ఎవరు? ఎస్సీ కానీ ఎస్టీ ఉద్యోగి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చారిత్రక కుల నిర్మూలన పోరాటాల చరిత్రలో అణగారిన వర్గాలలో విద్యా చైతన్యాన్ని రగిల్చడానికి మరియు వారి హక్కుల కోసం 1924లో ముంబై కేంద్రంగా ఆయన స్థాపించిన ఆ మొట్టమొదటి విప్లవాత్మక సామాజిక సంస్థ ఏది? దీని ప్రధాన నినాదం చదవండి, పోరాడండి, సమీకరించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చారిత్రాత్మక కుల నిర్మూలన పోరాటాల చరిత్రలో అణగారిన వర్గాలలో విద్యా చైతన్యాన్ని రగిల్చడానికి మరియు వారి హక్కుల కోసం 1924లో ముంబై కేంద్రంగా ఆయన స్థాపించిన ఆ మొట్టమొదటి విప్లవాత్మక సామాజిక సంస్థ ఏది? దీని ప్రధాన నినాదం చదవండి, పోరాడండి, సమీకరించబడండి అనేది దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ ఏ అండి, బహిష్కృత హితకారిణి సభ అండి. బహిష్కృత హితకారిణి సభ. ఈ బహిష్కృత హితకారిణి సభ అనేది 1924లో అంబేద్కర్ గారు లండన్లో చదువు ముగించుకొని రాగానే దళితులు, అస్పృశ్యుల సామాజిక హక్కుల సాధన కోసం స్థాపించిన మొదటి మైలురాయి సంస్థ అండి ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన కులాల విద్యార్థుల కోసం హాస్టళ్లు పెట్టడం, లైబ్రరీలు తెరవడం మరియు సమాజంలోని కుల వివక్షలపై శాస్త్రీయంగా పోరాడటం. ఆప్షన్ బి అనేది ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఆయన 1936లో ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థాపించారు. ఆప్షన్ సిని 1942లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి అంటే ఏదండి ఇక్కడ? షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1942లో ఏర్పాటు చేశారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1936లో ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థాపించారంటండి. నెక్స్ట్ 1924 నాటి ప్రాథమిక సంస్థ బహిష్కృత హితకారిణి సభ మాత్రమే దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త లూయిస్ డుమాంటో తన హోమో హైరార్కికస్ గ్రంథంలో వాదించారు, భారతీయ కుల వ్యవస్థను కేవలం పాశ్చాత్య ఆర్థిక వర్గ నమూనాల ఆధారంగా అంచనా వేయడం అసాధ్యమని చెప్పారండి. ఎవరండి? ఇతను లూయిస్ డుమాంటో. ఏ గ్రంథంలో? హోమో హైరార్కికస్ గ్రంథంలో. ఏమని వాదించారు? భారతీయుల కుల వ్యవస్థను కేవలం పాశ్చాత్య ఆర్థిక వర్గ నమూనాల ఆధారంగా అంచనా వేయడము అసాధ్యము అని వాదించారండి. ఎందుకంటే డుమాంట్ విశ్లేషణల ప్రకారం కుల శ్రేణీకరణ యొక్క అసలైన పునాది కేవలం డబ్బు లేదా ఆస్తిపై ఆధారపడి లేదు. ఇది సమాజంలో మత సాంస్కృతికంగా వేళ్ళూనుకున్న పవిత్రత మరియు అపవిత్రత అనే ద్వంద్వ భావనపై మాత్రమే ఆధారపడి నిర్మించబడింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. కుల సిద్ధాంతాలలో ఇది అత్యంత ప్రామాణికమైనది. లూయిస్ డుమాంట్ ప్రకారం పాశ్చాత్య దేశాలలో ఒక వ్యక్తి హోదా అతని డబ్బును బట్టి మారుతుంది, కానీ భారతదేశంలో ఒక బ్రాహ్మణుడు అత్యంత పేదవాడైనప్పటికీ కుల శ్రేణీకరణలో అతని స్థానం అత్యున్నత పవిత్రమైనదిగా ఉంటుంది. అలాగే ఒక దళితుడు అత్యంత సంపన్నుడైనప్పటికీ అపవిత్రమైన వాడిగానే సామాజికంగా వివక్షకు గురవుతాడు. ఈ పవిత్రత అపవిత్రత
సిద్ధాంతమే కులతత్వానికి అసలైన మానసిక పునాది అని డూమాంట్ నిరూపించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశంలోని షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ రక్షణల ఉల్లంఘనలపై సివిల్ కోర్టు పవర్స్తో దర్యాప్తు జరపడానికి మరియు దళితులపై జరిగే కుల అత్యాచారాలను నిరోధించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం పనిచేసే ఆ సర్వోన్నత జాతీయ రాజ్యాంగ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశంలోని షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ రక్షణల ఉల్లంఘనలపై సివిల్ కోర్టు పవర్స్తో దర్యాప్తు జరపడానికి మరియు దళితులపై జరిగే కుల అత్యాచారాలను నిరోధించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం పనిచేసే ఆ సర్వోన్నత జాతీయ రాజ్యాంగ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పాటైన ఈ కమిషన్కు దేశంలోని ఏ ప్రభుత్వ అధికారినైనా ఏ అధికారినికైనా సమన్లు జారీ చేసే విచారించే సర్వాధికారాలు ఉన్నాయంటండి. కుల వివక్షలపై బాధితులకు అండగా నిలిచే అత్యున్నత లీగల్ అథారిటీ ఇదే అండి. ఏది, జాతీయ ఎస్సీ కమిషన్, ఆర్టికల్ 338. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక నిర్మాణాల పరిణామ క్రమంలో ఒక వ్యక్తి తన సొంత అంతర్వివాహ సమూహం పట్ల మాత్రమే విపరీతమైన అతి రాజకీయకరణ చెందిన పక్షపాతాన్ని ప్రదర్శిస్తూ ఇతర సమూహాలపై తీవ్రమైన వివక్షను మరియు కార్యాలయాలలో స్వజన పక్షపాతాన్ని చూపించే మానసిక స్థితిని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, కులతత్వం అండి. కులతత్వం ఇది ఒక సంకుచిత మానసిక సామాజిక రుగ్మత. ఒక వ్యక్తి తన కుల ప్రయోజనాలే సర్వోన్నతమని భావించి ఇతర కులాల పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవడమే కులతత్వం. దీనివల్ల రాజకీయాలలో యోగ్యత లేని వారికి ఓట్లు వేయడం, ఉద్యోగ నియామకాలలో అర్హత లేకపోయినా తన కులం వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి సామాజిక అన్యాయాలు జరుగుతాయి. సెక్యులరైజేషన్ లౌకిక తత్వ ప్రక్రియ అంటే ఇది కులతత్వానికి పూర్తిగా వ్యతిరేకం. ఆధునిక విద్యా చైతన్యం వల్ల మనుషులు తమ రోజువారీ నిర్ణయాలలో తమ మత కుల ఆచారాల పట్టును సడలించుకొని లౌకిక పద్ధతులలో ఆలోచించడాన్ని ఇది సూచిస్తుందంటండి. ఏదండి, సెక్యులరైజేషన్ లౌకిక తత్వ ప్రక్రియ. నెక్స్ట్, యూనివర్సలిజం సార్వత్రికవాదం అంటే కులం జాతీయ భేదాలు లేకుండా ప్రపంచంలోని మనుషులందరికీ సమానమైన చట్టాలు హక్కులు వర్తింపజేయాలనే విశాల మానవతా దృక్పథాన్ని ఇది వివరిస్తుందండి. నెక్స్ట్, జినోసెంట్రిజం పర సంస్కృతి ఆరాధన. సామాజిక శాస్త్రంలో ఒక వ్యక్తి తన సొంత సంస్కృతి కంటే విదేశీ సంస్కృతి లేదా ఇతర సమూహాల జీవన విధానమే చాలా గొప్పదని భావించే మానసిక స్థితిని ఇది సూచిస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కుల ఆధిపత్య వివక్షలను, అస్పృశ్యత అపచారాలను మరియు మనుషుల చేత మలమూత్రాలను శుభ్రత వంటి అమానవీయ రుగ్మతలను చట్టబద్ధంగా నిర్మూలించడానికి చేయబడిన క్రింది చారిత్రాత్మక చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి మొదటి నుండి చివరికి. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ఫస్ట్ ఏది వస్తుందండి, కుల వివక్షల నిర్మూలన చట్టం, ద క్యాస్ట్ డిజేబిలిటీస్ రిమూవల్ యాక్ట్. నెక్స్ట్, పౌర హక్కుల రక్షణ చట్టం. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం. నెక్స్ట్, మనుషుల చేత మలమూత్రాల శుభ్రత నిషేధం మరియు వారి పునరావాస చట్టం. కుల వివక్షల నిర్మూలన చట్టం అనేది 1850లో వచ్చిందండి. ఇది బ్రిటిష్ కాలంలో డల్హౌసీ హయాంలో తెచ్చిన అత్యంత ప్రాచీన చట్టం. ఒక వ్యక్తి తన కులాన్ని లేదా మతాన్ని మార్చుకున్నప్పటికీ అతని పాత వారసత్వ ఆస్తి హక్కులను కులం పేరుతో రద్దు చేయకూడదని ఈ చట్టం రక్షణ కల్పించిందంటండి. పౌర హక్కుల రక్షణ చట్టం 1976 అనేది పాత 1955 నాటి అస్పృశ్యత నేరాల చట్టాన్ని పూర్తిగా సవరించి సామాజిక వివక్షలకు కఠిన జైలు శిక్షలు విధిస్తూ ఈ పేరుతో మార్చారంటండి. ఏది, పౌర హక్కుల రక్షణ చట్టం పేరుతో. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది 1989 దళితులు గిరిజనులపై మైదాన ప్రాంతాల్లో జరిగే దాడులను దూషణలను అరికట్టడానికి పార్లమెంట్ తెచ్చిన తిరుగులేని ప్రత్యేక క్రిమినల్ చట్టం అండి. మనుషుల చేత మలమూత్రాల శుభ్రత నిషేధ చట్టం. డ్రైనేజీలు మ్యాన్ హోల్స్ లోపలికి మనుషులను దించి మలమూత్రాలను శుభ్రం చేయించడాన్ని 100% నిషేధిస్తూ తెచ్చిన ఆధునిక చట్టం ఏది అంటే ఇదండి, మనుషుల చేత మలమూత్రాల శుభ్రత నిషేధ చట్టం 2013. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక రాజకీయ వాతావరణంలో కులతత్వం బలోపేతం కావడానికి గల కారణాలు మరియు సూచీలకు సంబంధించి క్రింది వాక్యాలకు
క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కుల అంతర్వివాహ ఆంక్షల ఉనికి అనేది కులాల సరిహద్దులను సమాజంలో నిరంతరం సజీవంగా ఉంచే అతిపెద్ద జీవశాస్త్ర యంత్రాంగం. ఇది ఎన్నికల సమయంలో కుల సంఘీభావాన్ని విపరీతంగా పెంచుతుంది. ఆధునిక పట్టణ వలసలు మరియు తెల్ల చొక్కా ఉద్యోగాల పెరుగుదల వల్ల దేశంలో కుల సంఘాల ఉనికి పూర్తిగా అంతరించిపోయింది. వాటి స్థానంలో 100% మిలిటరీ రక్షణ నెట్వర్క్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది రాంగు. ఎందుకు రాంగో చూద్దాము. కులం తన ఉనికిని కాపాడుకోవడానికి వివాహ నియమమే ప్రధాన ఆయుధం. మనుషులు తన కులం దాటి బయటకు వెళ్లకుండా ఉండటం వల్లే రక్తాన్వయ బంధాలు ఒకే కులంలో కేంద్రీకృతమై ఎన్నికలు రాగానే ఒకే తాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారి కులతత్వాన్ని రగిల్చుతాయి. నెక్స్ట్, నగరాలు పెరిగినంత మాత్రాన కుల సంఘాలు అంతరించిపోలేదు. పునాదులు మారాయంతే. నేడు నగరాలలో రెడ్డి సంక్షేమ సంఘం, కమ్మ మహాజన సంఘం, బ్రాహ్మణ సేవా సమాఖ్య వంటి పేర్లతో అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, పెళ్లిళ్ల వేదికలను నిర్మిస్తూ కులతత్వం తన రూపాన్ని ఆధునీకరించుకుంది. సో ఇది మిలిటరీ ఆస్తులకు సంబంధించి కాదండి. సో ఇది రాంగ్ అండి. ఆప్షన్ 2 అంటే స్టేట్మెంట్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల రిజర్వేషన్ల నిబంధనలు, అర్హతలు, మార్పులు మరియు సామాజిక రక్షణలను నిర్దేశించే క్రింది చారిత్రాత్మక రాజ్యాంగ సవరణలను అవి ప్రవేశపెట్టిన ఖచ్చితమైన చట్టపరమైన నిబంధనలతో జతపరచండి. రాజ్యాంగ సవరణలు, వాటి యొక్క నిబంధనలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఈ 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995 అనేది దేనికి సంబంధించింది అంటే ఉద్యోగోన్నతులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేలా ఆర్టికల్ 16 4Aని చేర్చడం. నెక్స్ట్, 81వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో. ఇది బ్యాక్లాగ్ పోస్టుల కొరకు క్యారీ ఫార్వర్డ్ రూల్ను తెస్తూ 50% పరిమితి నుండి మినహాయింపు ఇవ్వడం. 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000కు సంబంధించిందండి. నెక్స్ట్, 82వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 సంబంధించింది. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ పరీక్షలలో క్వాలిఫైయింగ్ మార్కులు సడలింపుకు ఆర్టికల్ 335ని సవరించడం. నెక్స్ట్, 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2021 ప్రకారం ఓబీసీ జాబితాలను స్వతంత్రంగానే గుర్తించే హక్కును తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించడం. ఓబీసీ జాబితాలను స్వతంత్రంగా గుర్తించే హక్కును తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించడం. 77వ సవరణ 1995 1A ఇందిరా సాహ్ని కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పునివ్వగా దానిని అధిగమించడానికి పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్టికల్ 16 4Aని చేర్చి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ కోటాను కాపాడిందంటండి. 81వ సవరణ 2000 అనేది దీని ద్వారా ప్రవేశపెట్టబడిన ఆర్టికల్ 16 4B ప్రకారం గత సంవత్సరాల మిగిలిపోయిన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేటప్పుడు ఆ పోస్టులను విడిగా చూస్తారు తప్ప సుప్రీంకోర్టు విధించిన 50% వార్షిక కోటా పరిమితి వీటికి వర్తించదంటండి. 82వ రాజ్యాంగ సవరణ 2000కు సంబంధించింది. ప్రమోషన్ అర్హత పరీక్షలలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు మార్కుల సడలింపు ఇచ్చేలా ఆర్టికల్ 335కి ప్రత్యేక మినహాయింపు క్లాజ్ను చేర్చారంటండి. నెక్స్ట్, 105వ రాజ్యాంగ సవరణ అనేది 2021లో మరాఠా రిజర్వేషన్ల వివాదం తర్వాత ఓబీసీ కులాలను గుర్తించే అధికారం కేవలం కేంద్రానికే ఉందన్న భ్రమలను తొలగిస్తూ రాష్ట్రాలకు తమ సొంత ఓబీసీ లిస్టులను తయారు చేసుకునే చారిత్రాత్మక పవర్ను తిరిగి కల్పించిన సవరణ ఇదండి. ఇది 105వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలన రంగంలో కులతత్వం చూపే దుష్ప్రభావాల విశ్లేషణ ప్రకారం ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఉన్నత అధికారుల సమూహం తమ అధికారిక కాంట్రాక్టులను లేదా టెండర్లను అర్హతలతో సంబంధం లేకుండా కేవలం తన సొంత కులానికి చెందిన వ్యాపార సంస్థలకే దక్కేలా లోపాయికారిగా వ్యవహరిస్తే ఆ వ్యవస్థాగత అన్యాయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, వ్యవస్థాగత కుల పక్షపాతం మరియు స్వజన పక్షపాత అవినీతి, క్యాస్ట్ నెపోటిజం అని అంటారండి. క్యాస్ట్ ఫేవరటిజం అండ్ నెపోటిజం. ఇది కులతత్వం వల్ల ప్రభుత్వ పరిపాలనలో జరిగే అతిపెద్ద అవినీతి రూపం అండి. ఇది క్యాస్ట్ నెపోటిజం. దీనివల్ల ప్రతిభ ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగి ప్రజా నిధులు కేవలం ఒకే ఒక ఆధిపత్య కులం చేతుల్లో కేంద్రీకృతం అవుతాయి. దీనినే సామాజిక శాస్త్రంలో క్యాస్ట్ నెపోటిజం అంటే కుల స్వజన పక్షపాతం అని అంటారంటండి. నెక్స్ట్, సెక్యులర్
సాంస్క్రిటైజేషన్ అంటే ఇది పరిపాలన అవినీతిని సూచించదండి. ఇది నిందితులకు లేదా బాధితులకు సంబంధించిన ఒక సాంస్కృతిక అనుకరణ ప్రక్రియ మాత్రమే. నెక్స్ట్, టోటెమిక్ రీడిస్ట్రిబ్యూషన్. ఇది గిరిజన సమాజాలలో తమ పవిత్ర చిహ్నాల ఆధారంగా వనరులను పంచుకునే ప్రాచీన ఆధునిక కాంట్రాక్ట్ అవినీతితో దీనికి సంబంధం లేదండి. సిమెట్రిక్ అసిమిలేషన్. ఇది రెండు విభిన్న సంస్కృతులను సమానంగా ఒకదానికొకటి కలిసిపోయే ఒక సామాజిక విలీన సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ మరియు కమిషన్ల చారిత్రాత్మక పరిణామ క్రమానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమడిగారు, భారతదేశంలో వెనుకబడిన తరగతుల ఓబీసీ హక్కుల పరిరక్షణ మరియు కమిషన్ల చారిత్రాత్మక పరిణామ క్రమానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించమన్నారండి. ఆప్షన్ సి అనేది రాంగ్ అండి, రిమైనింగ్ అన్ని కరెక్టే. అవి ఏవేవి కరెక్టో చూద్దామండి. భారతదేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1953లో కాకా కాలేల్కర్ అధ్యక్షతన ఏర్పాటైంది. ఇది సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించే పారామితులను అధ్యయనం చేసింది, కరెక్టే. బీపీ మండల్ నేతృత్వంలోని రెండవ కమిషన్ దేశంలో 3743 కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో వారికి 27% కోటాను సిఫార్సు చేసింది, కరెక్టే. నెక్స్ట్, జాతీయ ఓబీసీ కమిషన్ 1993లో కేవలం చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటైనప్పటికీ 2018లో 102వ సవరణ ద్వారా ఆర్టికల్ 338B కింద దీనిని సర్వోన్నత రాజ్యాంగ సంస్థగా మార్చారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ఓబీసీ సంక్షేమ నిధులు పూర్తిగా భారత బడ్జెట్ ద్వారా సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా కేటాయించబడతాయి. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదండి. నెక్స్ట్, ఈ మండల్ కమిషన్ నివేదిక ఆధారంగానే దేశంలో ఓబీసీ రిజర్వేషన్ల విప్లవం అనేది వచ్చిందంట 2018లో. దీనికి రాజ్యాంగ హోదా దక్కడం ద్వారా ఇది మరింత శక్తివంతంగా మారిందంటండి. ఏదండి, ఈ ఓబీసీ కమిషన్, ఈ మండల కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 నిబంధనల ప్రకారం ఈ చట్టం కింద దళితులపై దాడులు చేసిన నిందితులకు చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఏ చట్టపరమైన రక్షణలను కోర్టులు నిరాకరిస్తాయి? దీనిపై సుభాష్ కాశీనాథ్ కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్టే ఇవ్వగా పార్లమెంటు సవరణ ద్వారా తిరిగి దేనిని యథాతథంగా పునరుద్ధరించింది అంటే ఆప్షన్ ఏ అండి, ముందస్తు బెయిల్ పొందే హక్కును సంపూర్ణంగా నిరాకరించిందంటండి. యాంటిసిపేటరీ బెయిల్ డినియల్ అంటే ముందస్తు బెయిల్ అనేది నిరాకరించిందంటండి. నెక్స్ట్, దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 18 అనేది అత్యంత కఠినమైనది. దీని ప్రకారం చట్టం కింద అట్రాసిటీ కేసు నమోదైన నిందితుడికి ముందస్తు బెయిలు అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వడం చట్టరీత్యా పూర్తిగా నిషిద్ధం. 2018లో సుప్రీంకోర్టు సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చని తీర్పునివ్వగా దేశవ్యాప్తంగా దళిత సంఘాల పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ 2018 తీసుకొచ్చి చట్టంలో కొత్తగా సెక్షన్ 18A చేర్చి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేస్తూ ముందస్తు బెయిల్ నిషేధాన్ని తిరిగి పటిష్టంగా అమల్లోకి తెచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, శతాబ్దాల నాటి కుల ఆధిపత్య పునాదులను మత గ్రంథాల నిబంధనలను సవాలు చేస్తూ వెనుకబడిన మరియు శూద్ర వర్గాల విద్యా హక్కుల సాధన కోసం 1873లో మహారాష్ట్రలో సత్యశోధక సమాజంను స్థాపించిన ఆ మహోన్నత చారిత్రాత్మక సామాజిక విప్లవకారుడు ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అండి. 1873లో మహాత్మా జ్యోతిరావు పూలే, ఈయనను భారతదేశపు సామాజిక విప్లవ పితామహుడిగా పిలుస్తారు. ఈయన 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజ్ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశము పురోహితుల మధ్యవర్తిత్వం లేకుండా వివాహాలు జరిపించడం, తక్కువ కులాల వారికి మహిళలను విద్యను అందించి వారిని మానసిక దాస్యం నుండి విముక్తం చేయడం. పెరియార్ ఈవి రామస్వామి, ఈయన తమిళనాడులో 1925లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ ఉద్యమంను నడిపిన లీడర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈయన 1924లో బహిష్కృత హితకారిణి సభను 1927లో మహజ్జల సత్యాగ్రహాన్ని నడిపిన ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత. నారాయణ గురు
కేరళలో ఈలవ అట్టడుగ కులాల ఆత్మగౌరవ కోసం ఒకే జాతి ఒకే మతం ఒకే దేవుడు అనే సూత్రాన్ని ప్రచారం చేసిన గొప్ప సంస్కర్త ఎవరంటే నారాయణ గురు అండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15లోని 4 మరియు ఆర్టికల్ 16లోని 4 నిబంధనలు భారతదేశంలో కుల ప్రాతిపదికన అమలు చేసి సామాజిక రిజర్వేషన్లకు సర్వోన్నత రక్షణ కవచాలుగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఈ రాజ్యాంగ ఉప నిబంధనలు ప్రత్యేక మినహాయింపులుగా పనిచేస్తాయి. ఇవి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు లేదా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు తేవడానికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో సీట్లు కేటాయించడానికి ప్రభుత్వాలకు సంపూర్ణ లీగల్ అధికారాన్ని ఇస్తాయి. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. భారత రాజ్యాంగం సాధారణంగా ఆర్టికల్ 15లో లింగం లేదా కులం పేరుతో వివక్ష చూపకూడదని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16 అనేది అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలంటుంది. కానీ శతాబ్దాలుగా వెనుకబడిన కులాలకు అండగా నిలబడటానికి ఆర్టికల్ 15(4) మొదటి సవరణ 1951 ద్వారా చేర్చబడింది మరియు ఆర్టికల్ 16లోని 4లను ప్రత్యేక మినహాయింపులుగా చేర్చారు. ఇవి సమాజంలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని చట్టబద్ధం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు మరియు దళిత మహిళలకు సొంతంగా పరిశ్రమలు కంపెనీలు స్థాపించుకోవడానికి జాతీయ స్థాయిలో స్టాండ్ అప్ ఇండియా మరియు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని సాఫ్ట్ లోన్లను పంపిణీ చేసే కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని సర్వోన్నత కార్పొరేషన్ సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎఫ్డిసి అండి. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్ అండి. ఇది 1989లో ఏర్పాటైన అత్యున్నత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ. దీని ముఖ్య విధి ఏంటంటే దళిత వర్గాలలో వ్యాపార నైపుణ్యాలను పెంచడం, దళిత్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ సంస్థ ద్వారా పేద ఎస్సీ కుటుంబాలకు అతి తక్కువ వడ్డీకే అంటే దాదాపు 4 to 6% వ్యాపార రుణాలు లభిస్తాయి. కేంద్ర రక్షణ ఆయుధాల బోర్డు అనేది ఇది సైన్యానికి కావాల్సిన తుపాకులు క్షిపణులు కొనుగోలును పర్యవేక్షిస్తుంది. సామాజిక న్యాయంతో దీనికి సంబంధం లేదు. సుప్రీం రియల్ ఎస్టేట్ సంస్థ అనేది ఇది పట్టణ భూములు రియల్ ఎస్టేట్ వివాదాలను డీల్ చేసే కల్పిత ఆప్షను. నెక్స్ట్, జిల్లా అటవీ వాణిజ్యీకరణ బ్యూరో అనేది అటవీ ఉత్పత్తుల వాణిజ్యానికి సంబంధించినది. దళిత ఆర్థిక పథకాలతో దీనికి లీగల్ లింక్ అనేది లేదు. సో అటవీ ఉత్పత్తుల వాణిజ్యానికి సంబంధించింది ఏదండి? జిల్లా అటవీ వాణిజ్యీకరణ బ్యూరో. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తిపరమైన సేవా రంగాలలో కుల ప్రభావాల సామాజిక విశ్లేషణల ప్రకారం కార్పొరేట్ కంపెనీల అత్యున్నత స్థాయి బోర్డు రూములలో అభ్యర్థులు విద్యార్హతలు సమానంగా ఉన్నప్పటికీ అంతర్గత నెట్వర్క్ల ద్వారా కేవలం అగ్రవర్ణ సామాజిక మూలాలు గల వారికే గుప్తంగా ప్రాధాన్యత ఇస్తూ వెనుకబడిన కులాల వారి ఎదుగుదలను అడ్డుకునే ఆ ఆధునిక వ్యవస్థాగత దృగ్విషయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ అండి, కార్పొరేట్ కులతత్వం లేదా ఎలైట్ సామాజిక మూసివేత, కార్పొరేట్ క్యాస్టిజం అని అంటారండి, లేదా ఎలైట్ సోషల్ క్లోజర్స్ అని అంటారు. ఆధునిక ఐటీ లేదా కార్పొరేట్ రంగాలలో కులం బహిరంగంగా కనిపించదు కానీ గుప్తంగా పనిచేస్తుంది. ఇంటర్వ్యూలలో లేదా ప్రమోషన్లలో కమ్యూనికేషన్ స్కిల్స్, కల్చరల్ ఫిట్ లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనే అదృశ్య పారామితులను వాడుకుంటూ తమ సొంత ఉన్నత కులాల వారికే లబ్ధి చేకూర్చడాన్ని, ఇతరుల పైకి రాకుండా గేట్లు మూసేయడాన్ని కార్పొరేట్ క్యాస్టిజం లేదా మ్యాక్స్ వెబర్ సిద్ధాంతాల ప్రకారం సోషల్ క్లోజర్, సామాజిక మూసివేత అంటారండి. యూనివర్సల్ ప్రొలెటేరియన్ కోయిలేషన్ అంటే ఇది మార్క్సిస్ట్ సిద్ధాంతం అండి. దీని ప్రకారం ప్రపంచంలోని కార్మికులు, అట్టడుగులు, శ్రామికులందరూ కుల మత భేదాలు లేకుండా ఒకే కూటమిగా ఏర్పడి పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు చేయడాన్ని సూచిస్తుందండి. నెక్స్ట్, మ్యాట్రిలోకల్ అసెట్ రీడిస్ట్రిబ్యూషన్, ఇది మానవ శాస్త్ర పదము. పితృస్వామ్య సమాజాలలో ఆస్తి హక్కులు తల్లి నుండి కూతురికి ఏ విధంగా బదిలీ అవుతాయో వివరిస్తుంది. ఆధునిక కార్పొరేట్ వివక్షలతో దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, సిమెట్రిక్ కల్చరల్ ప్లూరలిజం, ఇది సమాజంలో ఉండే విభిన్న సంస్కృతులు, కులాలు ఒకదానికొకటి ఎటువంటి ఆధిపత్యం లేకుండా సమాన గౌరవంతో కలిసి జీవించే ఆదర్శవంతమైన స్థితిని ఇది వివరిస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా గణన చరిత్రలో కులాల వారీగా గణాంకాలు లెక్కింపు ధృవీకరణ మరియు వాటి లీగల్ అప్డేట్స్కు సంబంధించిన క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి.
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా సామాజిక ఆర్థిక మరియు కుల జనాభా గణన నిర్వహణ బ్రిటిష్ ప్రభుత్వం చేత ఎస్సీ ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాల వారి జనాభా లెక్కింపును సంపూర్ణంగా నిలిపివేయడం, హెర్బర్ట్ హోప్ రిస్లే పర్యవేక్షణలో అధికారిక రికార్డులలో కుల శ్రేణీకరణలను నిర్మాణపరంగా క్రోడీకరించిన చారిత్రాత్మక జనాభా గణన, సమకాలీన సమాజంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్ కుల ఆధారిత సర్వే నివేదిక అధికారిక విడుదల. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3214. ఫస్ట్ హెర్బర్ట్ రిస్లే జనాభా గణన. ఇది ఎప్పుడు జరిగింది? 1901లో. బ్రిటిష్ కాలంలో 1901 సెన్సస్ కమిషనర్ అయిన హెర్బర్ట్ రిస్లే మొదటిసారిగా హిందూ మత గ్రంథాల ఆధారంగా ఏ కులం పైన ఉంది, ఏ కులం కింద ఉందో అధికారికంగా రికార్డులలో రాసి కుల విభేదాలను, కులతత్వాన్ని శాశ్వతం చేశారంటండి. ఎవరు? హెర్బర్ట్ రిస్లే. నెక్స్ట్, కుల లెక్కింపు నిలిపివేత. ఇది 1931 తర్వాత లేదా 1951లో బ్రిటిష్ వారు చివరిసారిగా 1931లో పూర్తి కుల జనాభా లెక్కలు తీశారు. స్వాతంత్రం వచ్చాక అయితే 1951 సెన్సస్ నుండి కులతత్వం పెరుగుతుందనే భయంతో కేవలం ఎస్సీ ఎస్టీలు మినహా మిగిలిన ఓబీసీ అగ్రవర్ణాల కుల గణనను పూర్తిగా ఆపేశారు. సామాజిక ఆర్థిక కుల గణన సెక్షన్ 2011 యూపీఏ ప్రభుత్వం హయాంలో గ్రామీణ పట్టణ పేదరికాన్ని మరియు కులాల స్థితిగతులను అంచనా వేయడానికి 2011లో విడిగా ఈ సెక్షన్ని నిర్వహించారంటండి. అయితే దీని కుల డేటాను ప్రభుత్వం అధికారికంగా బయట పెట్టలేదంటండి. నెక్స్ట్, బీహార్ కుల సర్వే నివేదిక 2023. ఈ బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వం 2023 అక్టోబర్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అధికారికమైన కుల ఆధారిత సర్వే డేటాను విడుదల చేసి రిజర్వేషన్ల కోటాను 75%కి పెంచడానికి చట్టబద్ధమైన పునాది వేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో కులతత్వాన్ని అంటే నిర్మాణపరంగా నిర్మూలించడానికి సామాజిక శాస్త్రవేత్తలు మరియు చట్టాలు సూచించిన పరిష్కారాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. సామాజిక శాస్త్రవేత్త జిఎస్ గరియే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు స్పష్టంగా వాదించారు, సమాజంలో కులాంతర వివాహాలను సంపూర్ణంగా ప్రోత్సహించడం ద్వారా మాత్రమే కులాల మధ్య ఉన్న రక్తాన్వయ బంధాల విభజనను సాంస్కృతికంగా కరిగించి కులతత్వాన్ని అంతం చేయొచ్చు. ప్రత్యేక వివాహ చట్టం 1954 యొక్క లీగల్ నిబంధనల ప్రకారం కోర్టు పెళ్లి చేసుకునే ప్రతి పౌరుడు ఖచ్చితంగా తమ పాత కుల చిహ్నాలను కోర్టు బయట ప్రదర్శించాలి మరియు ఈ చట్టం కులాంతర వివాహాల లీగల్ లక్షణాలను పూర్తిగా రద్దు చేస్తుంది. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగో చూద్దాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథంలో స్పష్టం చేశారు, కులానికి మూల స్తంభం అంతర్వివాహం, రక్తం కలవనంత కాలం కుల అభిమానం చావదు, కాబట్టి కులాంతర వివాహాలే కులతత్వ నిర్మూలనకు అసలైన విరుగుడు. జిఎస్ గర్రే కూడా తన పుస్తకంలో ఇదే పరిష్కారాన్ని సామాజిక కోణంలో సమర్థించారు. నెక్స్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది భారతదేశంలోని అత్యంత లౌకిక చట్టం, సెక్యులర్ లా. ఇది కులాలు మతాలు వేరైనప్పటికీ ఎటువంటి మత మార్పిడి చేసుకోకుండా కుల పెద్దలు ఆంక్షలు లేకుండా కోర్టు ద్వారా లీగల్గా రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి పౌరులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది తప్ప కుల చిహ్నాలను బలవంతం చేయదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల వ్యవస్థ ఆధారిత వివక్షలు మరియు రిజర్వేషన్ల పరిమితులను సవాలు చేసిన క్రింది చారిత్రాత్మక సుప్రీంకోర్టు కేసులను అవి సమీక్షించిన ఖచ్చితమైన రాజ్యాంగపరమైన ప్రధాన అంశాలతో జతపరచండి. కేసులు, వాటి యొక్క ముఖ్యాంశాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఈ స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ ఈ కేసులో ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్ల కొరకు రాజ్యాంగానికి 1వ సవరణ తేవడానికి కారణమైన కేసు అండి ఇది. నెక్స్ట్, ఇందిరా షాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 కేసు. ఇది రిజర్వేషన్లపై 50% గరిష్ట పరిమితి విధించడం మరియు ఓబీసీ క్రీమీ లేయర్ సూత్రాన్ని తేవడం. నెక్స్ట్, జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ్ గుప్తా. ఇది 2018లో వచ్చిందండి ఈ కేసు. ఇది ఏం తీర్పునిచ్చింది అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగోన్నతులలో క్రీమీ లేయర్ వడపోతను వర్తింపజేయడం. నెక్స్ట్, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022లో వచ్చింది కేసు. తీర్పు, కేవలం ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని తీర్పునివ్వడం. చంపక దొరైరాజన్ కేసు, ఇది ఆర్టికల్ 15లోని 4లో మద్రాస్ హైకోర్టు మరియు
సుప్రీంకోర్టుల కమ్యూనల్ జీవోను కొట్టివేయడం వల్ల నెహ్రూ ప్రభుత్వం ఆర్టికల్ 15లోని 4ని చేర్చి సామాజిక వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇప్పించే చట్టబద్ధమైన అధికారాన్ని తెచ్చింది. ఇందిరా సాహ్ని కేసు లేదా మండల కేసు, దీని ద్వారా ఓబీసీ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధత స్థిరపడింది. అయితే జనాభాలో 50% కంటే ఎక్కువ సీట్లు రిజర్వ్ చేయకూడదని లీగల్ లాకు వేశారు. జర్నైల్ సింగ్ కేసు, దీని ద్వారా ఎస్సీ ఎస్టీలలో ఉన్న సంపన్న శ్రేణిని ప్రమోషన్ల నుండి మినహాయించేలా క్రీమీ లేయర్ని విస్తరించారు. జనహిత్ అభియాన్ కేసు, అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు బెంచ్ క్లీన్ చిట్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న కులహంకార సాంప్రదాయ గ్రామ పెద్దల సమూహం ఆ ఊరిలోని దళిత మరియు వెనుకబడిన కులాల వారిని ప్రజా శ్మశాన వాటికలలో అంతిమ సంస్కారాలు చేసుకోకుండా కులం పేరుతో బలవంతంగా అడ్డుకుంటున్నారు. ఈ విధంగా శ్మశానాలు, సమాధుల స్థలాల వద్ద కుల వివక్ష చూపే నిందితులను ఎటువంటి మెజిస్ట్రేట్ వారెంట్ లేకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేయడానికి ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలి అంటే ఆప్షన్ బి అండి, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఇది కుల వివక్ష తీవ్ర రూపం దాల్చినప్పుడు వేసే పవర్ఫుల్ అప్లికేషన్ కేసు అండి. ఈ చట్టంలోని సెక్షన్ 3లోని 1B లేదా సవరించిన నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ సభ్యులను ప్రజా శ్మశాన వాటికలను అంటే బ్యూరియల్ గ్రౌండ్స్ వాడుకోకుండా ఆపిన లేదా శవ దహన సంస్కారాలకు అడ్డంకులు సృష్టించిన అది తీవ్రమైన బెయిల్ లేని అత్యాచార నేరం అండి. ఈ నేరానికి పాల్పడిన వారిని పోలీసులు ఎటువంటి వారెంట్ లేకుండా నేరుగా జైలుకు పంపవచ్చు. మరియు ప్రత్యేక కోర్టుల ద్వారా వీరికి కనీసం 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు కఠిన శిక్ష పడుతుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన తరగతుల సామాజిక విద్యాపరమైన స్థితిగతులను దర్యాప్తు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఏర్పాటు చేసిన చారిత్రాత్మక కాకా కాలేల్కర్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ సి అనేది తప్పండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. దేనికి సంబంధించిందండి ఇది? జాతీయ వెనుకబడిన కమిషన్లకు సంబంధించింది. కాకా కాలేల్కర్ కమిషన్ 1953లో దేశంలోనే మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు 1955లో తన నివేదికను సమర్పించింది. కరెక్టే. ఈ కమిషను సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి కులాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని దేశవ్యాప్తంగా 2399 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించింది. నెక్స్ట్, ఒక చారిత్రాత్మక మలుపులో చైర్మన్ కాకా కాలేల్కర్ గారి స్వయంగా ఈ నివేదికను తిరస్కరిస్తూ కులానికి బదులు ఆర్థిక స్థితిని ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పక్కన పెట్టేసింది. ఇవన్నీ కరెక్టే అండి ఎక్సెప్ట్ సి స్టేట్మెంట్. 1953 నాటి కాకా కాలేల్కర్ కమిషన్ స్వతంత్ర భారత ఓబీసీ చరిత్రలో మొదటి మైలురాయి. దీనికి విదేశీ క్రిప్టోలతో కానీ డిజిటల్ స్టాక్ ఎక్స్చేంజ్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధం లేదు. నెక్స్ట్, కాకా కాలేల్కర్ గారు చివరి నిమిషంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే దేశంలో కులతత్వం మరింత పెరుగుతుందని భయపడి తన నివేదికను తానే వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్కు లేఖ రాశారు. దీనివల్ల నెహ్రూ ప్రభుత్వం ఈ రిపోర్ట్ను అమలు చేయకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటీలు, ఐఐఎంలు మరియు ఉన్నత విద్యా సంస్థలలోని అడ్మిషన్లలో కుల వివక్షలను తొలగించడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 15లోని 5ని చేర్చుతూ అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలలో అంటే మైనారిటీ సంస్థల మినహా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సీట్లను కల్పించిన ఆ చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 అండి. 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 అనేది ఇది ఇనామ్దార్ కేసు తీర్పును అధిగమించడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిందంట. దీని ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 15లోని 5ని చేర్చారు. దీని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ల సీట్లు ఇవ్వడం చట్టబద్ధం అయింది. దీని ఆధారంగానే 2006లో కేంద్ర విద్యా సంస్థల చట్టం తెచ్చి ఓబీసీలకు ఉన్నత విద్యలో 27% కోటాను అమలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 44వ సవరణ 1978లో
ఇది జనతా ప్రభుత్వం తెచ్చింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించింది. విద్యా కోటాలతో దీనికి సంబంధం లేదు. 61వ సవరణ చట్టం 1989. ఇది ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన చట్టం. ఇది 61వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 అనేది పార్లమెంటుకు ప్రత్యేక హక్కులను సవరించే అధికారం ఉందని స్పష్టం చేసిన చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో కుల వివక్షల నిర్మూలన చరిత్రను పరిశీలిస్తే అస్పృశ్య కులాల వారు బహిరంగ దేవాలయాలలోకి అడుగు పెట్టకుండా అడ్డుకునే కఠిన సాంప్రదాయ ఆంక్షలను చట్టబద్ధంగా రద్దు చేస్తూ 1936లోనే చారిత్రాత్మక ఆలయ ప్రవేశ ప్రకటనను జారీ చేసిన ఆ ప్రసిద్ధ దక్షిణ భారత స్వదేశీ సంస్థానం ఏది అంటే తిరువాన్కూర్ సంస్థానం అండి. ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్. ట్రావెన్కోర్ టెంపుల్ ఎంట్రీ 1936. తిరువాన్కూర్ సంస్థానం. ఈ తిరువాన్కూర్ సంస్థానము కేరళ సామాజిక చరిత్రలో మరియు కుల నిర్మూలన పోరాటాలలో ఇది ఒక అద్భుతమైన మైలురాయి. టీకే మాధవన్ కేలప్పన్ల నేతృత్వంలో జరిగిన వైకోం సత్యాగ్రహం 1924 మరియు గురువాయూర్ సత్యాగ్రహాల స్ఫూర్తితో తిరువాన్కూర్ మహారాజు శ్రీ చిత్తిర తిరునాల్ బలరామవర్మ 1936 నవంబర్ 12న ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారంటండి. దీని ప్రకారం పుట్టుకతో సంబంధం లేకుండా హిందువులందరికీ ఆలయాల్లోకి ప్రవేశం లభించింది. దీనిని గాంధీజీ ఆధునిక కాలపు అద్భుత చారిత్రాత్మక సంస్కరణగా కొనియాడారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పౌర హక్కుల రక్షణ చట్టం 1955 నిబంధనల ప్రకారం కేసు విచారణ సమయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన చట్టబద్ధమైన బాధ్యత నిందితుడిపైనే ఉండే ఒక విలక్షణ న్యాయ యంత్రాంగాన్ని ఈ చట్టం కలిగి ఉంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 12 స్పష్టంగా శాసిస్తుంది, ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిపై ఏదైనా సామాజిక అపరాధం జరిగినప్పుడు నిందితుడు తాను నిర్దోషినని కోర్టులో పక్కాగా నిరూపించలేకపోతే సదరు నేరం ఖచ్చితంగా అంటరానితనం ప్రాతిపదికన మాత్రమే జరిగిందని కోర్టు చట్టబద్ధంగా భావిస్తుందంటండి. ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అని భావిస్తుందండి. ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. సాధారణ క్రిమినల్ చట్టాలలో నేరం జరిగినట్లు నిరూపించాల్సిన బాధ్యత బాధితులపై లేదా పోలీసులపై ఉంటుంది. కానీ సామాజిక వివక్షల చట్టాలలో ఈ రూల్ రివర్స్ అవుతుంది. పీసీఆర్ యాక్ట్ 1955లోని సెక్షన్ 12 ప్రకారం ఒక దళితుడిని గుడిలోకి రానివ్వకుండా ఆపినప్పుడు నేను కులం పేరుతో ఆపలేదు, టికెట్ లేదని ఆపాను అని నిందితుడే సాక్ష్యాలతో నిరూపించుకోవాలి. నిందితుడు నిరూపించుకోలేకపోతే అతను కులం పేరుతోనే వివక్ష చూపాడని కోర్టు ఫిక్స్ అయ్యి శిక్ష విధిస్తుంది. కులతత్వాన్ని చట్టం ముందు అణచడానికి అంబేద్కర్ గారు భావించిన ఆశయాలకు అనుగుణంగా తెచ్చిన అత్యంత పవర్ఫుల్ నిబంధన ఇది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త సామాజిక న్యాయ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం షెడ్యూల్డ్ కులాల వర్గానికి చెందిన అభ్యర్థులలో నూతన స్టార్టప్లు మరియు ఐటీ లేదా పరిశ్రమ స్థాపనను ప్రోత్సహించడం కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా ఈక్విటీ భాగస్వామి పెట్టుబడులను అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చే సర్వోన్నత కేంద్ర జాతీయ నిధి ఏది అంటే ఆప్షన్ ఏ అండి, షెడ్యూల్డ్ కులాల కొరకు జాతీయ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అండి. షెడ్యూల్డ్ కులాల కొరకు జాతీయ వెంచర్ క్యాపిటల్ ఫండ్. దళిత వర్గాలలో వ్యాపార ఆస్తి సృష్టిని అంటే దళిత్ క్యాపిటలిజం పెంచడానికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ IFCI లిమిటెడ్ ద్వారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ ఎస్సీని రన్ చేస్తోంది. దీని కింద ఎస్సీ నిరుద్యోగ యువత పెట్టే నూతన కంపెనీలకు ప్రభుత్వము 50 లక్షల రూపాయల నుండి 15 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి భాగస్వామ్యం ఈక్విటీ పార్టిసిపేషన్ని కల్పిస్తూ ఆర్థిక అండగా నిలుస్తోంది. సుప్రీం రక్షణ ఆయుధాల బోర్డు. ఇది సైనిక క్షిపణులు, యుద్ధ విమానాల కొనుగోలును ఆడిట్ చేసే గ్రూపు. దీనికి సామాజిక సంక్షేమ నిధులతో సంబంధం లేదు. అంతర్జాతీయ అంతరిక్ష అనుసంధాన కేంద్రం. ఇది ఇస్రో లేదా నాసా తరహా గ్లోబల్ శాటిలైట్ ల్యాబ్స్ను సూచించే కల్పిత ఆప్షన్ మాత్రమే. జిల్లా పెట్టుబడుల ఉపసంహరణ కార్యాలయం అనేది ఇది ప్రభుత్వ రంగానికి చెందిన నష్టాల్లో ఉన్న పరిశ్రమల ఆస్తుల అమ్మకాలను చూసే ఒక వాణిజ్య విభాగం అండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రానికి పూర్వం అగ్రవర్ణ భూస్వాములపై దళితులకు గల
ఆర్థిక సామాజిక ఆధారపడే తత్వాన్ని నిర్మూలించుకోవడం కోసం 1892లో మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ చారిత్రాత్మక చట్టబద్ధమైన నిబంధన ద్వారా అణగారిన వర్గాల పేదలకు ప్రత్యేకంగా సాగు భూములను కేటాయించింది. ఈ భూములే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పంచమి భూములుగా గుర్తింపు పొందాయి అంటే ఆప్షన్ బి అండి, మద్రాస్ రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 128. ద మద్రాస్ రెవెన్యూ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ నెంబర్ 128, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 128. ఈ మద్రాసు బోర్డు స్టాండింగ్ ఆర్డర్ 128 అనేది 1891లో చెంగల్పట్టు కలెక్టర్ జేమ్స్ ట్రెమెన్ హీర్ దళితుల దయనీయ స్థితిపై నివేదిక ఇవ్వగా బ్రిటిష్ ప్రభుత్వం 1892లో బోర్డు స్టాండింగ్ ఆర్డర్ 128ను తెచ్చింది. దీని ద్వారా దళితులకు కేటాయించిన భూములను పంచమి భూములు అంటారు. ఈ భూములను అగ్రవర్ణాల వారికి అమ్మడం లేదా బదిలీ చేయడం చట్టరీత్యా నిషిద్ధం. ఒకవేళ కొనుగోలు చేసినా ప్రభుత్వం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. రౌలత్ భూ నిర్దేశాలు. రౌలత్ చట్టం కేవలం దేశభక్తులను వారెంట్ లేకుండా జైల్లో పెట్టే పారదర్శకత లేని నల్ల చట్టం. దీనికి వ్యవసాయ భూములు కేటాయింపులతో సంబంధం లేదు. జమీందారీ శాశ్వత శిస్తు చట్టం. కారన్ వాలిసు 1793లో తెచ్చిన ఈ చట్టము బెంగాల్లో భూస్వాముల ఆధిపత్యాన్ని పెంచి దళితులను మరింత వెట్టి చాకిరీలోకి నెట్టివేసిందటండి. ఆటోమేటెడ్ నౌకా రవాణా చట్టం అనేది ఇది సముద్ర ఎగుమతి సుంకాలను ఆడిట్ చేసే ఆధునిక కల్పిత వాణిజ్య పదం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క కఠినత్వాన్ని, అంటరానితనం, వివక్షలను మరియు దళితులపై జరిగే అత్యాచారాలను అరికట్టడానికి చోటు చేసుకున్న క్రింది చారిత్రాత్మక సామాజిక చట్టపరమైన మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరకు అమర్చండి. పౌర హక్కుల రక్షణ చట్టం ఆమోదం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత బహిష్కృత హితకారిణి సభ ఏర్పాటు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఆమోదం, పుట్టుక ఆధారిత కుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ స్వామి దయానంద సరస్వతి చేత సత్యార్థ ప్రకాష్ గ్రంథ ప్రచురణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సత్యార్థ ప్రకాష్ ప్రచురణ ఆర్య సమాస్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి వేదాల కాలంలో పుట్టుకతో కులం లేదని, గుణకర్మల ఆధారంగానే వర్ణ వ్యవస్థ ఉండేదని చెప్తూ కఠిన కుల వ్యవస్థను నిరసిస్తూ 1875లో ఈ గ్రంథాన్ని రాశారు. బహిష్కృత హితకారిణి సభ. అంబేద్కర్ గారు దళితులలో విద్యా వ్యాప్తి, సామాజిక హక్కుల సాధన కోసం జూలై 20, 1924న ముంబైలో ఈ చారిత్రాత్మక సంస్థను స్థాపించారు. పౌర హక్కుల రక్షణ చట్టం 1976 పాత 1955 చట్టాన్ని పూర్తిగా సవరించి అంటరానితనం పాటించే వారికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే పవర్తో ఈ చట్టాన్ని తెచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 సమాజంలో పెరిగిపోతున్న దళితులపై దాడులను అణచివేయడానికి రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చిన అత్యంత కఠినమైన బెయిల్ లేని క్రిమినల్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని అత్యంత కీలకమైన పరిపాలనా నిబంధన సెక్షన్ 4 యొక్క అంతర్గత క్లాజులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందని ఏ ప్రభుత్వ అధికారి అయినా ఈ చట్టం కింద బాధితులకు కల్పించాల్సిన విధులను లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తూ అది తీవ్రమైన నేరుగా పరిగణించబడుతుంది. ఈ విధంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదరు ప్రభుత్వ అధికారికి చట్టం ప్రకారం విధించే శిక్ష ఏంటంటే అతని భారత పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసి శాశ్వతంగా విదేశీ దీవులకు బహిష్కరించడం. ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అండి. ఒకటి మాత్రమే కరెక్ట్, అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగు. ఎందుకు రాంగు చూద్దాము. ఈ చట్టంలో కేవలం దాడులు చేసే సాధారణ ప్రజలనే కాదు, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించే నిబంధన ఉంది. ఎవరైనా పోలీస్ ఆఫీసరు దళితులు ఫిర్యాదులను తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ సెక్షన్ 4 కింద సదరు అధికారిపై నేరుగా కేసు పెట్టొచ్చు. ఈ సెక్షన్ కింద విధి నిర్లక్ష్యం చేసిన అధికారికి పౌరసత్వం రద్దు చేయరు. దీని ప్రకారం సదరు అధికారికి 6 నెలల నుండి గరిష్టంగా 1 సంవత్సరం వరకు కఠిన జైలు శిక్ష విధిస్తారు మరియు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వెనుకబడిన కులాల రిజర్వేషన్ల స్థితిగతుల లోపాలు మరియు వాటి అంతర్గత వర్గీకరణలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన క్రింది జాతీయ కమిటీలను అవి విశ్లేషించిన ఖచ్చితమైన అంశాలతో జతపరచండి. బీపీ మండల్ కమిషన్ 1979, జస్టిస్ జి రోహిణి కమిషన్ 2017, రామ్ నందన్ ప్రసాద్ కమిటీ 1993, జస్టిస్ జిఎస్ రాఘవన్ కమిటీ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. బీపీ మండల్ కమిషన్ 1979 ఇది దేశంలో 52% ఓబీసీ జనాభాను గుర్తిస్తూ 27% కోటాను ప్రతిపాదించడం. నెక్స్ట్, జస్టిస్ జి రోహిణి కమిషన్ అనేది 2017 నుండి 2023 వరకు జరిగింది. ఇది కేంద్ర ఓబీసీ జాబితాలోని కులాల అంతర్గత ఉపవర్గీకరణను అధ్యయనం చేయడం. రామ్ నందన్ ప్రసాద్ కమిటీ 1993 ఇది ఓబీసీలలో ఉన్న సంపన్న శ్రేణిని వడపోసే పారామితులను ఖరారు చేయడం. జస్టిస్ జిఎస్ రాఘవన్ కమిటీ ఇది కార్పొరేట్ మోనోపలీలు మరియు పారిశ్రామిక పోటీతత్వ నిబంధనలను అంచనా వేయడం. సామాజిక ఆర్థిక విద్యాపరమైన 11 సూచీల ఆధారంగా దేశంలో వెనుకబడిన కులాలను శాస్త్రీయంగా లెక్కించిన రెండవ జాతీయ కమిషన్ ఏది అంటే మండల కమిషన్ అండి. జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీలలోని కొన్ని పెద్ద కులాలే రిజర్వేషన్ లాభాలన్నీ పొందుతున్నాయని, నిధుల అట్టడుగు కులాలకు అందేలా వర్గీకరణపై ఇటీవల నివేదిక ఇచ్చిన అత్యంత ట్రెండింగ్ కమిషన్ ఇది. రామ్ నందన్ ప్రసాద్ కమిటీ ఇందిరా సాహ్ని కేసు తీర్పు మేరకు ఓబీసీ రిజర్వేషన్లు ధనికులకు కాకుండా కేవలం పేద ఓబీసీలకే అందేలా క్రీమీ లేయర్ ప్రస్తుతం ఏడాదికి 8 లక్షల లోపు ఆదాయం పరిమితిని డిజైన్ చేసిన చారిత్రాత్మక కమిటీ అండి. రాఘవన్ కమిటీ అనేది ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారణమైన ఆర్థిక రంగ కమిటీ. దీనికి కుల రిజర్వేషన్లతో ఎలాంటి లీగల్ సంబంధం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సామాజిక చట్టాల నిబంధనల ప్రకారం ఒక నివాస ప్రాంతంలో ఉన్న అగ్రవర్ణ సమూహాలు ఒకే వీధిలో ఉంటున్న దళిత లేదా వెనుకబడిన కులాల వారు ఉమ్మడి తాగునీటి కుళాయిలను వాడుకోకుండా భౌతిక అడ్డంకులు లేదా గోడలు నిర్మించి దూరం పెడితే ఆ చర్య ఏ చట్టబద్ధమైన నేరం కిందకు వస్తుంది అంటే ఆప్షన్ బి అండి, కుల ఆధారిత అంటరానితనం మరియు సామాజిక అసక్తతలను బలవంతంగా రుద్దడం. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 మరియు పౌర హక్కుల రక్షణ చట్టం సెక్షన్ 3(4) కింద తీవ్రమైన శిక్షార్హమైన నేరం అండి. బావులు, చెరువులు, తాగునీటి పైపుల పౌర హక్కుల ఉల్లంఘన అవుతుంది. దీనికి కనీసం జైలు శిక్ష మరియు జరిమానా రెండు ఒకేసారి విధిస్తారంటండి. సెక్యులర్ సాన్స్క్రిటైజేషన్ అంటే ఇది కుల వివక్షను శిక్షించే నేర చట్టం కాదు. ఇది వెనుకబడిన కులాల అగ్రవర్ణాల జీవన శైలిని అనుకరించే ప్రక్రియను సూచించే పదం. టోటమిక్ రీడిస్ట్రిబ్యూషన్ మ్యాట్రిక్స్ ఇది ఆదిమ తెగలలో వనరుల పంపిణీకి సంబంధించిన సాంప్రదాయ పద్ధతి. ఆధునిక వివక్షల చట్టాలతో దీనికి సంబంధం లేదు. సిమెట్రిక్ కల్చరల్ ప్లూరలిజం ఇది సమాజంలో అన్ని కులాలు ఎటువంటి వివక్షలు లేకుండా పరస్పర గౌరవంతో జీవించే ఆదర్శవంతమైన స్థితిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కొరకు తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 15లోని 6 మరియు 16లోని 6లను చేర్చడం ద్వారా అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటా పొందాలంటే సదరు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి మరియు వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పరిధిలోకి రాని అగ్రవర్ణ పేదలై ఉండాలి. నెక్స్ట్, సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ జనహిత్ అభియాన్ కేసులో 3:2 మెజారిటీతో ఈ 10% ఈడబ్ల్యూఎస్ కోటా 100% రాజ్యాంగబద్ధమే అని తీర్పునిచ్చిందంటండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం పేదరిక ప్రాతిపదికన జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కల్పించిన ఒక విద్యా ఉద్యోగ కోటా. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో కానీ విదేశీ బ్యాంకింగ్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధం లేదు. నెక్స్ట్, ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ చట్టం యొక్క 100% అఫీషియల్ నిబంధనలు. సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. రిజర్వేషన్లు కేవలం కులం పేరుతోనే ఇవ్వక్కర్లేదు, అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి ఆర్థిక ప్రాతిపదికన వాడటం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీయదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక్క నిర్దిష్ట కులాన్ని అయినా సరే అధికారికంగా షెడ్యూల్డ్ కులంగా
గుర్తించి జాతీయ జాబితాలో చేర్చడానికి భారత రాజ్యాంగం కల్పించిన ఆ సర్వోన్నత నిబంధన ఏది? దీని ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి మొదట ఈ జాబితాను నోటిఫై చేయగా ఆ తర్వాత అందులో మార్పులు చేసే అధికారం కేవలం పార్లమెంటు చట్టానికి మాత్రమే ఉంటుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 అనేది ఎస్సీ జాబితా ప్రకటనకు సంబంధించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లోని 1 ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి అక్కడి ఏ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తారు. ఆ తర్వాత ఆర్టికల్ 341(2) ప్రకారం ఆ జాబితాలో కొత్త కులాలను కలపాలన్నా తీసేయాలన్నా ఆ పవర్ కేవలం దేశ పార్లమెంటుకు మాత్రమే ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా ఎస్సీ లిస్టును మార్చే అధికారం లేదు. గిరిజనులకు ఇదే విధమైన పవర్ ఆర్టికల్ 342 కల్పిస్తుందటండి. నెక్స్ట్, ఇది జమ్మూ కాశ్మీర్కు గతంలో ప్రత్యేక హోదా కల్పించిన నిబంధన. దీనిని 2019లో రద్దు చేశారు. ఆర్టికల్ 356 రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించే రాష్ట్రపతి పాలన. నెక్స్ట్, ఆర్టికల్ 360 అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లినప్పుడు విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి. ఆర్టికల్ 360 అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లినప్పుడు విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 అనేది రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కు గతంలో ప్రత్యేక హోదా కల్పించిన నిబంధన. దీనిని 2019లో రద్దు చేశారంటండి ఆర్టికల్ 370ని. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో కుల ఆధిపత్య శృంఖలాలను తెంచుతూ కేరళలోని పులయ అట్టడుగు దళిత వ్యవసాయ కార్మికుల విద్యా హక్కుల కోసం మరియు వారు రోడ్లపై నడిచే స్వేచ్ఛ కోసం 1907లో సాధుజన పరిపాలన సంఘంను స్థాపించిన ఆ మహా చారిత్రాత్మక దళిత విప్లవ వీరుడు ఎవరు అంటే ఆప్షన్ బి అండి, మహాత్మా అయ్యన్ కాళీ. మహాత్మా అయ్యన్ కాళీ 1907. ఈ మహాత్మా అయ్యన్ కాళీ కేరళ సామాజిక చరిత్రలో ఈయన ఒక సంచలనం. దళితులకు రోడ్లపై నడిచే హక్కు లేని కాలంలో ఈయన ఒక ఎడ్ల బండి కట్టి మంచి బట్టలు వేసుకొని బహిరంగ రోడ్లపై ప్రయాణించి సవాలు విసిరారంటండి. దీన్ని ఏమంటారు అంటే విల్లువండి సమరం అని అంటారండి. దళిత పిల్లలను స్కూళ్లలోకి రానివ్వకపోతే దళిత వ్యవసాయ కూలీలందరితో కలిసి దేశంలోనే మొదటి వ్యవసాయ సమ్మె అగ్రేరియన్ స్ట్రైక్ ని నడిపి స్కూళ్ల ఓనర్ల మెడల వంచి విద్యా హక్కు సాధించిన వీరుడు అంటండి ఇతను. ఎవరు? మహాత్మా అయ్యన్ కాళీ. ఈయన స్థాపించిన సంస్థే సాధుజన పరిపాలన సంఘం. సాధుజన పరిపాలన సంఘం. ఈయన చేసిన విప్లవాత్మక సేవలకు గాను గాంధీజీ ఈయన్ని పులయ రాజా అని పిలిచారంటండి. పులయ రాజాని ఎవరిని పిలుస్తారు అంటే మహాత్మా అయ్యన్ కాళీని. ఈ పులయ రాజాని ఎవరు పిలిచారు అంటే ఈ అయ్యన్ కాళీని ఎవరు పిలిచారు అంటే గాంధీజీ పిలిచారు. నెక్స్ట్, శ్రీ నారాయణ గురు. ఈయన 1903లో ఎస్ఎన్డిపి యుగాన్ని స్థాపించి కేరళలో వెనుకబడిన కులాల ఆత్మగౌరవం కోసం పనిచేసిన ఆధ్యాత్మిక సంస్కర్త అండి. ఎవరు? శ్రీ నారాయణ గురు. పెరియార్ అనే అతను తమిళనాడులో 1925లో ఆత్మగౌరవ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతరులను ఏకం చేసిన లీడర్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ స్థాయిలో దళితుల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలలో పోరాడి పూనా ఒప్పందం 1932లో సాధించిన నాయకుడు అండి. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల అంతర్గత వర్గీకరణను చట్టబద్ధంగా పూర్తిగా కొట్టేసింది. ఎందుకంటే ఆ తీర్పులో 5 జడ్జీల బెంచ్ స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద ఉన్న షెడ్యూల్డ్ కులాలన్నీ ఒకే ఒక సమరూప సమూహాన్ని పరిగణించబడతాయి కాబట్టి వాటిని అంతర్గతంగా ఉపగ్రూపులుగా విడదీసే చట్టబద్ధమైన పరిధి రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఉమ్మడి ఏపీలో మాదిగ వర్గాల హక్కుల కోసం జస్టిస్ రామచంద్రరాజు కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించింది. దీనిని సవాలు చేస్తూ మాల వర్గాల నేతృత్వంలో ఈ ప్రసిద్ధ ఈవి చిన్నయ్య కేసు నడిచిందటండి.
2004లో సుప్రీంకోర్టు ఈ వర్గీకరణను రద్దు చేస్తూ ఎస్సీలను విడదీసే అధికారం రాష్ట్రాలకు లేదు, అది కేవలం పార్లమెంటుకే ఉంటుందని తీర్పునిచ్చిందండి. సో అయితే ఇరు రాష్ట్రాల అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు 7 జడ్జీల సర్వోన్నత రాజ్యాంగ బెంచ్ ఈ పాత ఈవి చిన్నయ్య తీర్పును పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్రాలు ఎస్సీలలోని అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయడానికి అంతర్గత వర్గీకరణ చేసుకునే సంపూర్ణ చట్టబద్ధమైన అధికారం ఉందని సరికొత్త సంచలన తీర్పును ఇచ్చిందంటండి. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ బిట్ అండి, ఇది కరెంట్ అప్డేట్స్. ఇది పాత కేసు అడిగితే ఈవి చిన్నయ్య రూల్ అండి, కానీ 2024 ప్రకారం అయితే దీన్ని రద్దు చేస్తూ ఇది కంప్లీట్గా అధికారం ఇచ్చిందండి. ఎవరికి? రాష్ట్రాలు ఎస్సీలలోని అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయడానికి అంతర్గత వర్గీకరణ చేసుకునే సంపూర్ణ చట్టబద్ధమైన అధికారం అనేది ఇచ్చిందండి సుప్రీంకోర్టు. నెక్స్ట్, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనుషుల చేత మలమూత్రాలు శుభ్రత చేసి సఫాయి కర్మచారులను ఆ అపవిత్ర వృత్తుల బంధనాల నుండి పూర్తిగా విముక్తం చేసి వారికి ప్రత్యామ్నాయ గౌరవప్రదమైన వ్యాపారాలు పెట్టుకోవడానికి మరియు మున్సిపాలిటీలలో డ్రైనేజీ క్లీనింగ్ యంత్రాలు లేదా రోబోలు కొనుగోలు చేయడానికి 100% సబ్సిడీలతో కూడిన జాతీయ నిధులను పంపిణీ చేసే సర్వోన్నత కేంద్ర ఆర్థిక సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఎన్ఎస్కేఎఫ్డిసి, జాతీయ సఫాయి కర్మచారుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పొరేషన్. జనవరి 24న కంపెనీల చట్టం కింద కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటైన సర్వోన్నత చట్టబద్ధమైన ఆర్థిక సంస్థ. దీని ముఖ్య విధి ఏంటంటే సఫాయి కర్మచారులు మరియు మనుషుల చేత మలమూత్రాలు శుభ్రం చేసి వారి కుటుంబాలకు స్వచ్ఛతా ఉద్యమి యోజన వంటి పథకాల ద్వారా ఉచితంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను కొనుగోలు చేయడానికి 15 లక్షల వరకు భారీ లోన్లు మరియు సబ్సిడీలు ఇప్పించడం అండి. కేంద్ర సైనిక రవాణా బోర్డు ఇది సైన్యానికి కావాల్సిన వస్తువులు ట్రక్కుల రవాణాను చూసే డ్రైవింగ్ డిఫెన్స్ వింగ్ సామాజిక న్యాయంతో సంబంధం లేనిది. నెక్స్ట్, సుప్రీం రహదారుల క్లియరింగ్ బ్యూరో అనేది ఇది నేషనల్ హైవేల టోల్ గేట్లు క్లియరెన్స్లను చూసే ఒక కల్పిత రోడ్డు రవాణా ఆప్షన్. నెక్స్ట్, జిల్లా కార్పొరేట్ ఆస్తుల పెట్టుబడుల ఉపసంహరణ కార్యాలయం ఇది ప్రభుత్వ రంగానికి చెందిన నష్టాల్లో ఉన్న సంస్థల వాటాలను అమ్మే ఒక వాణిజ్య విభాగం. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.